దాదాపు ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇండస్ట్రీలో? 16 ఇయర్స్ అనొచ్చు. 16 ఇయర్స్. అంటే నేను కరెక్ట్గా 9th క్లాస్లో అంటే నాకు 14 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? సినిమా పిచ్చి వచ్చింది మా మదర్ నుంచి. లైక్ ప్రతి రిలీజ్కి ఆవిడ స్కూల్ నుంచి వచ్చాక నన్ను ఈవినింగ్ షో తీసుకెళ్ళిపోవాలి. నేను ట్రాక్ ప్యాంట్ వేసుకొని అసలు మనకు తెలియదు ఆడిషన్లో బాగా రెడీ అయ్యి వెళ్ళాలి, అదంతా ఏం తెలీదు. మామూలుగా వెళ్ళాను, క్రికెట్ ఆడొస్తా అని చెప్పి ఇంట్లో చెప్పి అలా వెళ్ళాను. నేను హీరోల్ని హీరోయిన్ని ఆర్టిస్టులు అందరినీ చేశారు కదా, చాలా మందికి ఉన్నది ఏంటి అని అంటే సెట్లో కొడతారు. నేను ఒకసారి అడిగాను, అంటే ఎందుకు సార్ ఇలా కొట్టడం అంటే, నేను ఎవరినో ఎక్కడో ఉన్నో తీసుకొచ్చి సినిమాలో నేను వాళ్ళని పెడుతున్నాను. నాకు సినిమా నేను 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పెట్టి తీస్తున్నాను. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ యువర్ జర్నీలో అంటే లైక్ ఏమైనా క్యారెక్టర్స్ వచ్చి మిస్ అయిపోయినవి? మిస్ అయిపోయినా అంటే నాకు కేక చేశాను అన్నాను కదా, కేక ఇంకా రిలీజ్ అవ్వలా, రిలీజ్కి ఉండింది అనుకుంటా. ఆ టైంలో నేను జోష్కి సెలెక్ట్ అయ్యాను. ఏ సీన్ షూట్ చేసినప్పుడు మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోయి కట్ చెప్పినా సరే బయటికి రాలా? నేనేంటంటే ఓన్లీ సన్, నాకు సిస్టర్స్ బ్రదర్స్ లేరు. ఆ సీన్ ఏంటంటే అలాంటిది రిలేట్ అయ్యి అవుతుంది. నాకు తెలిసి రవితేజ గారితో ముచ్చటగా 3వ సారి చేశారు. కొత్త ఆర్టిస్టు అతను నన్ను రావడం ఏంటి, రావద్దు మామూలుగా ఏదో సాఫ్ట్గా అని చెప్పని డైరెక్టర్కి ఎవరికో చెప్తాను. ఎందుకంటే నాది ఒక రేంజ్ ఉంటుంది, ఇది ఉంటుందని. కానీ ఆయన అలా కాదు అసలుకి. ఇప్పుడు రా అంటాడా అనే మనం 16 ఇయర్స్ ఆఫ్ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు. మేము వేసుకొచ్చాం, రిలీజ్ అయింది. మా ఫాదర్ మా మదర్ని తీసుకొని వెళ్ళారు. నేను పడుకున్నా, డాడీ నన్ను తట్టి లేపారు. ఆ టైం లేరా అంటే చూస్తే డాడీ కళ్ళలో నీళ్ళున్నాయి. అబ్బా, ఆయనకి ఎందుకు నన్ను సపోర్ట్ చేయాలనిపించింది, లేదా ఆయనకి ఎందుకు ఇష్టం ఇవన్నీ అంటే, ఆయన నేను పుట్టకముందే ఆయన యాక్చువల్గా ఏమంటారు పౌరాణికం ఆర్టిస్ట్ అయినా. సో నేను అవ్వలేకపోయింది, నా కొడుకు. ఏంటి భాషా గారికి బిగ్ బాస్ ఆఫర్స్ వస్తున్నాయంట, రిజెక్ట్ చేస్తున్నారని వినిపిస్తోంది బయట, అది ఎంతవరకు నిజం? యాక్చువల్ ముఖేష్ గారే చెప్పారు నాకు ఇది. స్టార్ట్ అయినప్పుడు ముఖేష్ గారే హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ అంజలి. సో బేసికల్గా ఏంటి అని అంటే, ఈయన ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే చాలా అవలీలగా చేయగలరు అనమాట. నవ్వించగలరు, ఏడిపించగలరు, భయపెట్టగలరు. అండ్ ఒకవేళ ఒక దొంగ క్యారెక్టర్ ఇస్తే దొంగలా జీవిస్తారు. అండ్ ఆయనకి మెథడ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టము. కానీ ఆయనకు వచ్చే క్యారెక్టర్స్ అన్నీ కుదరవు కాబట్టి కుదిరినంతలో మెథడ్ యాక్టింగ్ చేసి మనల్ని అందరినీ మెప్పిస్తూ ఉంటారనమాట. హీ ఈజ్ నాన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ మెహబూబ్ బాషా గారు మనతో పాటు ఉన్నారు. అండ్ నౌ బహిష్కరణ అంటూ మన ముందుకు రాబోతున్నారు. సో ఆయనతో మాట్లాడి బోలెడని ముచ్చట్లు తెలుసుకుందాం. సో హాయ్ భాషా గారు, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను అని తెలిసిన తర్వాత ఐ వాజ్ లైక్ ఇన్స్టాగ్రామ్లో చూడడం జరిగింది. అండ్ ఒక వీడియో చూసాను దట్ యు లవ్ మెథడ్ యాక్టింగ్ అని. ఒక సమ్ ప్లేస్లో బెగ్గర్గా చేయడం జరిగింది. ఏ సిచ్యువేషన్లో జరిగింది అండ్ మెథడ్ యాక్టింగ్ అని మీకు ఎలా తెలిసింది, ఆ కాన్సెప్ట్ ఎలా తెలిసింది? అంటే నాకు ఫస్ట్ నుంచి ఏం ఫీల్ అవుతానంటే అండి, మనం మెథడ్ యాక్టింగ్ ఫాలో అవుతే మన బాడీ లాంగ్వేజ్, మన ఎక్స్ప్రెషన్స్ అన్ని కొత్తగా వస్తాయి అని నేను నమ్ముతాను. ఒకవేళ మనం మామూలు కూడా చేసేయచ్చు, చేస్తే డిఫరెన్స్ ఏమి ఉండదు. సపోజ్ నేను 3 సినిమాల్లో బెగ్గర్గా చేశాను అనుకోండి, 3 సినిమాల్లో 3 బెగ్గర్లే. సపోజ్ రమేష్, సురేష్, నరేష్ అనుకుందాం పేర్లు. రమేష్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాడు ఎందుకు బెగ్గర్ అయ్యాడు అనేది. సురేష్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, నరేష్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మనము 3 సినిమాలకి లైక్ ఒకటే నేను ఫాలో అయ్యాను అనుకోండి, బెగ్గర్ అంటే ఇది ఇలా చేసాను అనుకోండి, 3 ఒకటేలాగా ఉంటాయి. అలా కాకుండా రమేష్ ఎందుకు బెగ్గర్ అయ్యాడు, సపోజ్ రమేష్ ఒక బిజినెస్ మ్యాన్గా అయ్యుండి తను లాస్ అయ్యి బెగ్గర్గా అయ్యాడు. సురేష్ ఒక అమ్మాయి మోసం చేయడం వల్ల బెగ్గర్ అయ్యాడు. నరేష్ అసలు అతను మైండ్ సరిగ్గా పని చేయకపోతే దెబ్బ తల్లికు బెగ్గర్ అయిపోయాడు, అతను ఎవరో కూడా తెలియదు. సో అప్పుడు మనం మెథడ్ యాక్ట్ ఫాలోయింగ్ అవడం వల్ల 3 డిఫరెన్స్ చేయొచ్చు. అలా కాకుండా ఓన్లీ మనం బెగ్గర్గా చేయాలి కదా, మనం చూసి అబ్జర్వ్ చేస్తే 3 ఒకటేలాగా ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఉండదు. ఓకే, ఇన్ని రకాల బెగ్గర్స్ ఉంటారని నాకు ఇప్పుడే అర్థమైంది సార్. బట్ ఎగ్జాంపుల్ చెప్పినా బాగా చెప్పారు. అండ్ ఏ సీన్ ఆర్ ఏ క్యారెక్టర్ చేసినప్పుడు రాలేదు, జరుగుతుంది. అంటే అపార్ట్ ఫ్రమ్ బెగ్గర్ క్యారెక్టర్ వదిలేస్తే ఇంకేదైనా మీరు చేసిన క్యారెక్టర్స్ లో మెథడ్ యాక్టింగ్ చేసింది? బహిష్కరణ అని చెప్పొచ్చు. మీరు బహిష్కరణ చూస్తే అసలు నేను కనపడను. ఓకే, చాలా చేశాను దానికి, బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానము అన్ని. ఏంటి మీ క్యారెక్టరేషన్ ఏంటి? దాంట్లో చిట్టి అని నేను, అంటే హీరో కాదు, ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ద క్యారెక్టర్. దర్శి అని శ్రీతేజ్ గారు చేశారు, ఆయనకు ఫ్రెండ్. సో మామూలుగా మనకు సినిమాల్లో హీరో ఫ్రెండ్ అంటాము. హీరో ఫ్రెండ్ అంటే హీరో ఫ్రెండ్, లైక్ హీరో అంటే ఇది, ఫ్రెండ్ అంటే ఇది. చూసారా డిఫరెన్స్? కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ దర్శి చిట్టి.
ఈక్వల్. ఈక్వల్. ఒకవేళ చిట్టి దర్శికి ఫ్రెండ్ అయితే దర్శి కూడా చిట్టికి ఫ్రెండ్. సో ఇతను ఎలా సపోర్ట్ చేసుకుంటాడో ఇతను కూడా అలాగే సపోర్ట్ చేస్తాడు. అతని కష్టాల్లో ఉండొచ్చు, హ్యాపీనెస్లో ఉండొచ్చు. ఓకే. సో అలాంటి క్యారెక్టర్ అన్నమాట. నేను ఫస్ట్ టైం చాలా అంటే ఎమోషనల్గా కొన్నిసార్లు చేశాను. ఎక్కువ డ్రైన్ అయ్యి బాగా ఎమోషనల్గా బాగా డ్రైన్ అయ్యి డెప్త్గా వెళ్ళి చేసింది అయితే బహిష్కరణ. ఎందుకు అంటే చిట్టి క్యారెక్టర్ లో అంత మీకు ఇన్వాల్వ్ అయినది ఏంటి? సిచ్యువేషన్స్ అలా వస్తాయి మీకు సిరీస్లో. సిచ్యువేషన్స్ అలాంటి సిచ్యువేషన్స్ నేను ఇంతకుముందు వేరే సినిమాల్లో కానీ లేదా రియల్ లైఫ్లో కూడా ఫేస్ చేయాలి. అట్లాంటి దాన్ని చేయడానికి నాకు కొంచెం కష్టంగా అనిపించింది, కానీ చేశాను. అది లైక్ నాకు అంటే బాగా నమ్మకం ఉంది మంచి ఇది వస్తుంది అని. ఓకే. చిట్టి క్యారెక్టర్ ఆఫర్ అంటే లైక్ ఎలా వచ్చింది నాకు అంటే కృష్ణ కిషోర్ పూరి గారు అని కో-డైరెక్టర్ గారు ఉన్నారు. పూరి అంటే ఎందుకంటారంటే ఆయన పూరి జగన్నాథ్ దగ్గర చాలా కాలంగా ఆయన చేశారు, చాలా సినిమాలకు చేశారు ఆయన. సో ఆయన నాకు ఇంతకుముందు పరిచయం. లైక్ నేను ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ ఆయన నన్ను చూసేవాళ్ళు, యా నువ్వు బాగా చేస్తున్నావు, ఆయనకి ఎక్కడో మైండ్లో ఉంది మంచి యాక్టర్ ఇతను మనం ఇది చేయాలని, కానీ ఎక్కడ నాకు ఆయన రిఫర్ చేయాలా కుదరలా. సో దీనికి ఆయన ఫస్ట్లో ఉన్నారు, మధ్యలో లేరు, వేరే ఏదో ప్రాబ్లం అయ్యి అప్పుడు ఆయన నాకు దీనికి రిఫర్ చేశారు. నాకంటే ముందు దీనికి చాలా లైక్ వేరే అనుకున్నారు. అప్పుడే వచ్చిన ఒక సినిమా పెద్ద హిట్ అయితే ఆ సినిమాలో ఉన్న హీరోకి ఫ్రెండ్గా ఉన్న అతన్ని పెట్టుకుందామని చాలా ట్రై చేశారు ముఖేష్ ప్రజాపతి గారు బహిష్కరణకి. అలా అనుకొని సడన్గా ఈయన దొరకట్లేదు వాళ్ళు ఎవరు. సో ఈయన రిఫర్ చేస్తే నన్ను పిలిపించి ఒక మెయిన్ సీన్ ఉంటుంది సినిమాలో, దాంతో స్క్రీన్ టెస్ట్ చేశారు. ఇమిడియట్ ఓకే అయిపోయింది. ఆడిషన్. ఓకే. సో నాకు తెలిసి మీ ఫేవరెట్ ఆడిషన్ ఒకటి ఉందనుకుంటాను, ఒక వీడియో ఫేవరెట్. అవునండి, ఏంటది? శ్రీదేవి శోభన్ బాబుది ఫేవరెట్. అది నేను కరోనా 2021 తర్వాత లైక్ మామూలుగా ఆడిషన్స్ కంటే మనకు ఆఫీస్కి పిలుస్తారు కదా, దానికి అప్పుడు కరోనా టైం అవడం వల్ల మన వంశీ నారాయణి అని కాస్టింగ్ డైరెక్టర్ ఆయన నాకు లైక్ ఇంట్లోనే స్క్రిప్ట్ పంపించి సెండ్ చేయమన్నారు. అది అనుకోకుండా బాగా వచ్చింది. లైక్ మీకు సినిమాలో రియల్ సీన్ కన్నా బాగా వచ్చింది. అది రియల్ సీన్లో ఏమైందంటే అన్ని కుదరవు కదా, మనం ఇప్పుడు ఒరిజినల్గా అన్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. సీన్కి ఒరిజినల్ సినిమా షూటింగ్కి వెళ్ళేసరికి కొన్ని ఉంటాయి లిమిట్స్, మార్పులు చేర్పులు ఉంటాయి. కొన్ని చేయగలం, కొన్ని చేయలేము. సో అది నాకు బెస్ట్. ఎన్ని సినిమాలు అయ్యి ఉంటాయి దాదాపు? ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇండస్ట్రీలో? జర్నీ అంటే 2008 నుంచి అండి, 16 ఇయర్స్ అనొచ్చు. అంటే నేను కరెక్ట్గా 9th క్లాస్లో, అంటే నాకు 14 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఫిల్మ్ నాకు రిలీజ్ అయినప్పుడు నేను 9th క్లాస్ ఫస్ట్ మూవీ. అప్పుడు మంచి హెవీగా ఉండి, అది కేకా అండి. సీతారాం శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి రాజచంబులు గారు హీరో, లాంచింగ్ అది. తేజ గారు డైరెక్టర్, పిసి శ్రీరామ్ కెమెరామ్యాన్, అంతా టెక్నికల్గా అంతా బాగుండింది. సో అది లాంచింగ్. దాని తర్వాత అది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయ్యాక నేను మళ్ళీ స్టడీస్ 10th సీరియస్గా తీసుకోవాలని ఇంట్లో వాళ్ళు ప్రెషర్ చేయడం వల్ల 10th అలాగా ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ వరకు కంప్లీట్ చేస్తున్నాను. అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఆశా గారికి నేను ఆన్ స్క్రీన్ కనిపించాలి. ఇప్పుడు బేసికల్ గా మనం ఆన్ స్క్రీన్ కి రావాలి అని అంటే ఫస్ట్ అమ్మాయిలకి అయినా అబ్బాయిలకైనా మెయింటెనెన్స్ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఇందాక చెప్పినప్పుడు కొంచెం చబ్బీగా ఉన్నాను అని అయితే మీరు అన్నారు కాబట్టి ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్ట్ అంటే 2005లో అండి. అంతకుముందు సినిమాల పిచ్చి ఉంది నాకు. సినిమా పిచ్చి వచ్చింది మా మదర్ నుంచి. లైక్ ప్రతి రిలీజ్ కి ఆవిడ స్కూల్ నుంచి వచ్చాక నన్ను ఈవినింగ్ షో తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఆవిడకి టీచర్ కాదు, ఇంట్లో హౌస్ వైఫే. అంటే ఏంటంటే ఆవిడకి సినిమాలు పిచ్చి బాగా, సినిమాలు చూడడం. నన్ను అలా తీసుకెళ్ళి నాకు అలా సినిమాలు అలవాటు చేశారు చిన్నప్పటి నుంచి. అలా అలవాటే సినిమాలు చూసేవాడిని, యాక్టర్ అవుదాలని ఏమీ లేదు. అయితే 2005లో నేను టీవీ బాగా చూసేవాడిని. 2005లో మీకు ప్రభాకర్ గారిది యాహూ అని ఒక షో వచ్చేది, యాహూ అని గేమ్ షో. సో దాంట్లో ఒకటి చైల్డ్ వాళ్ళది ఒక ఎపిసోడ్ జరిగింది. నేను అప్పటికి చాలాసార్లు దానికి లెటర్స్ పంపిస్తుండేవాడిని పార్టిసిపేట్ చేద్దామని. సో ఒక దాంట్లో చైల్డ్ ఎపిసోడ్కి నన్ను పిలిపించారు. నేను అక్కడ కూడా ఆడిషన్ చిన్నది చేశారు. అంటే యాక్టింగ్ కాదు, ఏదో క్వశ్చన్స్ అడిగి జనరల్ నాలెడ్జ్ కోసం, గేమ్ షో కదా దానికి సంబంధించి అడిగి దాంట్లో సెలెక్ట్ అయ్యి అది చేశాను. దాంట్లో నేను అప్పుడు 25,000 రూపీస్ గిఫ్ట్లు వచ్చాయి నాకు. ఒక టీవీ వచ్చింది, ఒక డైమండ్ రింగ్ వచ్చింది. సో అప్పుడే ఒక డైమండ్ రింగ్ 25,000 రూపీస్ కాస్ట్. అది ఇచ్చారు. జనరల్ గా ఎవరంటారు కదా, ఇచ్చారు. సమ్ ట్యాక్స్ ఏదో కడితే, గిఫ్ట్ ట్యాక్స్ ఏదో ఉంటే అది కడితే ఇచ్చారు. అది ఎంతో కట్టాను నేను, గుర్తులేదు, 4,000 ఏమో. అది కడితే నాకు ఇచ్చారు. అది 1 hour షో. అది చేశాక నేను స్కూల్కి వెళ్తుంటే అసలు ఇంకా నేను బస్ స్టాప్ నుంచి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా ప్రతి ఒక్కరు గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. అది 1 hour షో. అలా 1 month నన్ను గుర్తుపట్టేవాళ్ళు. అంటే దాంట్లో నేను మంచి పాటలు పాడి డ్యాన్స్లు వేసి అది చేశాను బాగా. యాక్టివ్గా ఉన్నాను బాగా. ఉంటే అది నువ్వు యాహూలో చేసావు కదా, యాహూలో చేసావు అంటే అవునండి అని బాగా భలే అనిపించేది.
అసలు స్పెషల్ గా చూస్తుంటారు కదా ఏదో మనల్ని. తెలియని ఒక ఇలా వెళ్తుంటే ఇలా చూసి అతనే యాహూలో వచ్చాడు మొన్న ఓకే. అంటే అరే ఇదేంత భలే ఉంది అనుకున్నా నేను. అంటే టీవీకి ఒక 1 అవర్ షో చేస్తేనే ఇంత ఉంది అంటే ఒకవేళ మనం సినిమా చేస్తే ఎంత ఉంటుంది. నేను సినిమాలు చూస్తున్నాను కదా, అలా కనెక్ట్ అయిందనమాట సినిమా అనేది. సో సినిమా యాక్టింగ్ చేయొచ్చేమో అంటే మనకు తెలియదు ఎలా వెళ్ళాలి అంటే, దాన్ని అలా పక్కన పెట్టేశా. 2005లో అలా అనిపించింది, అలా దాన్ని అలాగే పక్కన పెట్టేశా. మనకు తెలియదు, చదువుకోవాలి, చాలా చిన్న ఏజ్, అసలు ఏం తెలియదు. నాకు తెలిసి 6th 5th అయిపోయింది, 6th అలా ఉన్నా. సో నాకు తెలీదు. అప్పుడు ఏమైందంటే ఇది మా టీవీలోనే ఎక్కడో చిన్న స్క్రోలింగ్ వచ్చింది, ఇలా కింగ్ ఫిషర్ స్టార్ హంట్ అని తేజ గారిదని. దాంట్లో చూసి నేను ఫోటోలు సెండ్ చేయండి అని ఒక అడ్రస్ వచ్చింది. అడ్రస్కి నేను హార్డ్ కాపీస్ పంపించాను. నేను మా ఇంట్లో లైక్ పండగకి, రంజాన్ పండగకి దిగిన ఫోటోలు ఒక 2 ఉంటే అవి పెట్టి పంపించాను. ఫోటోలు లేవు, ఏమీ లేవు, ఏదో ఇలా దిగి ఉన్న ఫోటోలు అవి పంపించాను. మాకు ఇవ్వండి, పంపిస్తా. సో అవి పంపించాను. పంపిస్తే ఒకసారి టెలిగ్రామ్ వచ్చింది. అది అంత విచిత్రంగా ఉండింది. అది ఆ తేజ గారిది అంతా కొంచెం విచిత్రంగా ఉంటుంది, డిఫరెంట్గా. ఫోన్లు చేయకుండా టెలిగ్రామ్ వచ్చింది. నేను మా మదర్ నంబర్ ఇచ్చాను దానికి, ఫోన్ ఏం రాలా, టెలిగ్రామ్ స్టార్ట్ ఇమీడియట్లీ సారథి స్టూడియో అని వచ్చింది. కాంటాక్ట్ దిస్ పర్సన్ అని ఒక నెంబర్ వచ్చింది. దాన్ని కాంటాక్ట్ చేస్తే రేపు వచ్చే అని చెప్పి వస్తే సారథి స్టూడియో ఎక్కడో కనుక్కొని బస్సులో వెళ్ళి అమీర్పేటలో దిగి అలా వెళ్తే చాలా జనాలు. నాకు ఆడిషన్ అంటే నాకు భయం అయితే మా ఫ్రెండ్ని తీసుకొచ్చా, ఫ్రెండ్ జోసెఫ్ అని, అతన్ని ఎంబడి పెట్టుకొని తీసుకొచ్చా. వాడిని రానివట్లా, వాడిని బయట ఉండమంటున్నారు. నాకేమో అసలు పడిపోతుంది, అమ్మో ఏంటి ఇంతమంది ఉన్నారు, అరే నువ్వు రారా అంటే మా ఫ్రెండ్ సరే ఎవరు రాకూడదు నువ్వే, ఎంత చెప్పు టెలిగ్రామ్ చూపండి, చూశారు నంబర్ 352 అని అతికిచ్చి లోపల పంపించేశారు. నేను ట్రాక్ ప్యాంట్ వేసుకొని, అసలు మనకు తెలియదు ఆడిషన్లో బాగా రెడీ అయ్యి వెళ్ళాలి, అదంతా ఏం తెలీదు. మామూలుగా వెళ్ళాను, క్రికెట్ ఆడొస్తా అని చెప్పి ఇంట్లో చెప్పి అలా వెళ్ళాను నేను. ఇంట్లో తెలీదు అసలు నమ్మరు కదా ఆ టైంలో ఆడిషన్స్ ఏంటి, అసలు నువ్వు వెళ్ళడం ఏంటి సినిమాలకని. వెళ్ళి చాలామంది ఉన్నారు, నా టైం వచ్చింది. పొద్దున 9 AM వెళ్తే 3:30కి వచ్చింది నాది, అంటే 352 నంబర్ నాది. సో వెళ్తే అయిపోయింది, ఆడిషన్ ఇచ్చి ఎమ్మడే పరిగెత్తుకుంటూ వచ్చి పాపం వీడు బయట నా కోసం వెయిటింగ్ చేస్తూ అలాగే ఉన్నాడు. ఇద్దరం కలిసి అరే వద్దురా బాబు మనకి ఇవన్నీ ఏంట్రా బాబు మన వల్ల ఏడాదని వెళ్ళిపోయా. మాది మల్కాజ్గిరి, అప్పుడు చాలా దూరం, సికింద్రాబాద్ అవతల. వెళ్ళిపోయాక ఈవినింగ్ కాల్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు, రేపు రావాలి మళ్ళీ అని. అవునా అమ్మ ఇదేంటారు బాబు మళ్ళీ రేపు రామంటున్నారు. సరే వాడు కొంచెం బూస్టప్ ఇచ్చాడు, వెళ్ళు అని. నెక్స్ట్ డే వెళ్తే 100 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే 18 మెంబర్స్ ఉన్నారు. తర్వాత లలిత కళ తోరణంలో ఒక చిన్న దాన్ని రియాలిటీ షో లాగా చేశారు. అప్పుడు పరుచూరి గోపాలకృష్ణ గారు, తేజ గారు, దిల్ రాజు గారు ఉన్నారు, ఉదయపాన్ గారు లైక్ యాంకర్. అక్కడ చేసినప్పుడు అక్కడ నాకు సెలెక్ట్ అయినట్టు ఏం చెప్పలా, నేను వెళ్ళిపోయాను. ఇది జరిగింది 2007 నవంబర్లో జరిగింది. సో అది అయిపోయాక నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఒక 15 days 20 days తర్వాత నాకు కాల్ వచ్చింది, లైక్ ఇట్లా ఉంది మీరు రావాలి, ఇప్పుడే ఉండదు షూటింగు, ఫస్ట్ ఒక షెడ్యూల్ ఉంది ఎక్కడో వాళ్ళు రాజమండ్రిలో, తర్వాత మీకు మేలో అలా రావచ్చు అంటే సరే సార్ అన్నాను. ఫస్ట్ ఏదో ఏప్రిల్ ఏదో అన్నారు, ఏప్రిల్ అంటే ఎగ్జామ్స్ ఉంటాయి సార్, నాకు కష్టం రాలేను అన్నాను. ఎగ్జామ్స్ ఉంటే రాలేదు సార్, మనం రాలేము అన్నాం అప్పుడు. ఎగ్జామ్స్ కదా ఇంపార్టెంట్, ఇంట్లో వాళ్ళు తాట తీసేస్తారు అని చెప్తే వాళ్ళు సరే అవసరం అటు ఇటు అని నేను ఇంకా ఏమో రాదేమనుకున్నా. కరెక్ట్ మళ్ళీ మేలో కాల్ చేశారు, మేలో ఇప్పుడు రండి సార్ పిలుస్తున్నారంటే. అప్పుడు ఫిల్మ్ నగర్ ఫస్ట్ టైం. నా ఎక్స్పెక్టేషన్స్ ఫిల్మ్ నగర్ అంటే చిరంజీవి గారు పళ్ళు తోముతుంటారేమో నిలబడి బాల్కనీలో నుంచి, నాగార్జున గారు వాకింగ్ చేస్తుంటారేమో, అనుకునే వాళ్ళం. ఫిల్మ్ నగర్ అంటే అంతా సినిమా వాళ్ళు అటు ఇటు కనపడతారేమో అనుకున్నా. వస్తే ఎవరు కనపడలే, నడుచుకుంటూ వెళ్ళా, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్ ఎక్కడ లోపల, అప్పుడు అక్కడ ఒక టీవీ ఛానల్ ఉండింది, అక్కడ దాని పక్కన లోపల ఉంటే వెళ్తే ఆయన చూశారు. చూసి ఆయన ఒక టెస్టింగ్ నాకు చూసి ఓకే దాని 7 o'clock వెళ్ళా. 7 o'clock రామన్నారు, ఏదో షూట్ అంటే టెస్ట్ చేశారు వాళ్ళు, వీడు షూటింగ్ వస్తాడా రాడా అని. 7కి రామన్నారు. 7కి అసలు 7:05కి వచ్చినా నువ్వు రిటర్న్ వెళ్ళిపోతుందంటే నేను కరెక్ట్గా 6:45కి వచ్చా. 5:30కి అక్కడ దిగి జూబ్లీ చెక్ పోస్ట్ నడుచుకుంటూ వెళ్ళా. 6:45 అయింది. వెళ్ళి కూర్చుంటే హాయ్ అన్నారు. ఆయన హాయ్ అన్నాక మళ్ళీ కూర్చున్నాను. వస్తున్నారు పోతున్నారు ఏమన్నట్లా. ఈవినింగ్ 7 అయింది, భోజనం పెట్టారు, తింటున్నా, కూర్చున్నాను, ఏం చెప్పట్లా. కూర్చున్నా సార్. నైట్ ఇంకా 7:30 8 o'clock ఏమో సార్ ఏంటి ఎగ్జామ్స్ అయిపోయాయి అన్నాడు. అయిపోయాయి సార్ అన్న. నెక్స్ట్ 10th సార్ అన్న. ఓకే మరి షూటింగ్ ఉంది చేస్తావా, లేదా ఎగ్జామ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి స్కూల్ ఉందని వెళ్ళిపోతావా అన్నాడు. లేదు సార్ చేస్తా సార్, ఏదోలా చేస్తా సార్. ఎప్పుడు ఉంటుంది సార్ షూటింగ్ అంటే ఇప్పుడు పలానా 20 నుంచే ఉంటుంది, May 20 నుంచి 15 days కావాలి అది అంటే ఓకే సార్ అన్న. మేలో హాలిడేస్ కదా, అవును కరెక్ట్గా చేసేస్తానన్నా.
అది హాలిడేస్లో అవ్వలేదు అనుకోండి, అక్కడక్కడ జరిగింది అలా ఆగస్ట్ వరకు వెళ్ళింది. సో అంటే తేజ గారు ఇంట్రొడక్షన్ చాలా మందిని చేశారు ఇండస్ట్రీకి, హీరోయిన్ని ఆర్టిస్టులు అందరినీ చేశారు కదా. చాలా మందికి ఉన్నది ఏంటి అని అంటే సెట్ లో కొడతారు కరెక్ట్ గా చేయకపోతే అని ఒకటి ఉంది. ఎప్పుడైనా పడ్డాయా మీకు? లేదండి, మీరు చెప్పింది కరెక్టే. మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. కరెక్ట్ గా చేయకపోతే కొడతారు. ఓకే, చూసారా, కరెక్ట్ గా చేయకపోతేనే కొడతారు. ఓకే, అనిపోయింది. సో మీకు ఎప్పుడు అర్థం ఏంటి, చేసి మంచిగా చేశారు. ఓకే, అంటే ఎప్పుడు రాలే భయం వేసిందా మీకు? ఏమైనా భయం వేయలేదు నాకు ఆ టైంలో. ఇప్పుడైతే భయం వేసేదేమో, ఇప్పుడు కొంచెం భయం ఉంది నాకు. అప్పుడు భయం లేదు యాక్చువల్గా. అప్పుడు నాకు ఆయన సినిమా డైరెక్టర్ అంతే తప్ప ఇంకా ఏం తెలియదు నాకు. నేను అవన్నీ చూస్తున్నాను అంతే తప్ప, అరే పెద్ద డైరెక్టర్ అంతే తప్ప భయం లేదు. కొడతాడు ఇవన్నీ నాకు తెలీదు. నాకు తర్వాత తెలిసింది ఇదంతా. ఇలాగ ఎవరో వచ్చి షూటింగ్ జరుగుతున్నప్పుడే చేస్తున్నావా, కొట్టాడా నిన్ను, అది అంటే కొట్టలేదే అనేవాడు. మనం బాగా చేస్తే ఎందుకు కొడతారు అలా అసలు కొట్టలేదే అని. తర్వాత సెట్లో లైక్ ఆయన చూస్తారు చాలా చాలా, ఫస్ట్ పేషెన్స్ కానీ చెప్తారు. 1 టైం, 2nd టైం, 3rd టైం, 4th టైం, 5th టైం కొంచెం ఇది అవుతారు, యాంగర్ వస్తుంది ఆయనకి. వచ్చి అప్పుడు అరుస్తారు. ఇంకా అప్పుడు కూడా వినట్లేదంటే కొడతారు డెఫినెట్గా. ఎందుకు ఆయన చెప్పే రీజన్ ఏంటంటే నాకు వ్యాలిడ్ అనిపిస్తుంది. నేను ఒకసారి అడిగాను, అంటే ఎందుకు సార్ ఇలా కొట్టడం అంటే, నేను ఎవరినో ఎక్కడో ఉన్నో తీసుకొచ్చి సినిమాలో నేను వాళ్ళని పెడుతున్నాను. నాకు సినిమా నేను 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పెట్టి తీస్తున్నాను. నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను. అసలు నేను ఎందుకు చేయాలి వాళ్ళ మీద ఇన్వెస్ట్? నాకు చుట్టాలా, నా ఫ్రెండా, లేకపోతే నాకు ఏమైనా హెల్ప్ చేసాడు వాడు? కాదు కదా. నేను అసలుకి చాలా జెన్యూన్గా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాను టాలెంట్ చూసి. వాళ్ళు సరిగ్గా చేయకపోతే కొడతాను. అసలు నాకు షార్ట్ సరిగ్గా రాకపోతే చంపుతా కూడా అన్నాడు ఆయన. అంటే షార్ట్ కోసం నేను ఏమైనా చేస్తాను, నాకు షార్ట్ పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పారు. నేను అలా మీ షూటింగ్ టైంలో ఎవరినైనా ఏమైనా మామూలు చిన్న అరిచేవాళ్ళు. కొట్టడం అంటే నాకు తెలిసి కొట్టలేదు, అరిచేవాళ్ళు డెఫినెట్ గా సరిగా చేయకపోతే. రెమ్యునరేషన్ ఎంత వచ్చింది ఫస్ట్ 11,000 అండి. హీరో గారికి కూడా అంతే, నాకు కూడా అంతే. ఓకే, ఎవరు మీకు డైరెక్ట్ గా ఇచ్చారా? మాత్రం చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చారు. చెక్ తీసుకెళ్ళాను. ఇంట్లో ఒప్పుకున్నారా మరి? ఆ తర్వాత నేను కరెక్ట్ గా ఎప్పుడు చెప్పానంటే, ఇదంతా ఓకే కూడా 15 days తర్వాత షూట్ అన్నాను కదా, ఎల్లుండి షూట్ అన్నాక చెప్పా. ఏమన్నారు ఇంట్లో? అదేంట్రా షూటింగా, ఏం షూటింగ్ అది అంటారు. షూటింగ్ అంటే గన్ షూటింగ్ అనుకుంటున్నారు వాళ్ళు. అది కాదు సినిమా షూటింగ్ అని చెప్తున్నారు. గన్ అవన్నీ నీకెందుకురా అంటున్నారు. అది కాదు సినిమా షూటింగ్, ఇలా ఆడిషన్ వెళ్ళిండే, సెలెక్ట్ అయ్యాను, తేజ గారు డైరెక్టర్, అది ఇది అంటే అవునా ఓకే అన్నారు. అమ్మ వచ్చారా మీతో పాటు? రాలేదు. అంటే వాళ్ళు, నేను అడిగాను యాక్చువల్గా, వాళ్ళని అడిగితే ఎవరు రాకూడదు, నువ్వు రా, మీకెందుకు. ఆయన తేజ గారు ఏం చెప్పారంటే, సరే నువ్వు మల్కాజ్ గురించి ఎక్కడి నుంచో రావాలి, రోజు నీకు గంటన్నర పడుతుంది రావడానికి, నువ్వు ఒక పని చేయి, నా ఆఫీస్ రూమ్లోనే ఉండంటే, నేను అదే ఆఫీస్లో ఆయన రూమ్లో ఉండేవాడిని. అదొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఆయన రూమ్లోనే ఉండి పడుకొని, ఆయన దగ్గర చాలా బుక్కులు ఉండేవి. ఆయన ఏమో నేను అసలు ఏం చదవలేను అనేవాడు. ఏం చదివారు సార్ మీరు అంటే, నేను అసలు ఏం లేదు 5th క్లాస్ ఎంతో అనేవాళ్ళు. చూసి చాలా బుక్స్ ఉన్నాయి, అంటే కెమెరాకి సంబంధించిన బుక్స్ అవి ఇవి చాలా చదివారు ఆయన. చాలా నాలెడ్జ్, అందుకే ఆయన అంత చదువుకోకపోయినా నాకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో అవన్నీ నేను లైక్ చూసి చదివేవాన్ని, అవన్నీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. సో ఆయన దగ్గర ఉండేవాడిని కాబట్టి లైక్ ఆయనే కేర్ టేకర్ లాగా నాకు. అసలు నేను ఒక ఫాదర్ లా ఫీల్ అవుతాను ఆయన్ని. ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ గా నేను మాట్లాడిన ఆయనతో, అంటే మా ఫాదర్ తో కూడా ఎక్కువ నేను ఎక్స్ప్రెస్ చేయను, అలాగే ఉంటుంది ఆయనతో. ఆయన పిలిస్తే వెళ్ళి కలుస్తా, లేదా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను కాల్ చేయడం లేదా వెళ్ళి కలవడం చేస్తాను అంతే. ఓకే, సుభాష గారు అంటే బేసికల్ గా ఇప్పుడు బహిష్కరణతో రాబోతున్నారు కదా, సో చిట్టి క్యారెక్టర్ బాగా నచ్చింది, బాగా ఇన్వాల్వ్ అయ్యాను అని అయితే అంటున్నారు కాబట్టి, సో బహిష్కరణ అసలు ఎలాంటి కథ అంటే, బేసికల్ గా ఈ కైండ్ ఆఫ్ జానర్ స్టోరీస్ చాలా వరకు వచ్చాయి. సో ఇది మూవీ కాదు, వెబ్ సిరీస్ అంటున్నారు, 6 episodes ఉంటాయి అంటున్నారు కాబట్టి, నాకు తెలిసి వెబ్ సిరీస్ ఫస్ట్ టైం చేస్తాను, ఫర్ ద ఫస్ట్ టైం చేయడం. సో వెబ్ సిరీస్ కి అండ్ అలాగే మూవీకి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏం లేదండి యాక్చువల్గా. మేకింగ్ సైడ్ అంతా పర్ఫెక్ట్. అసలు నేను నా దృష్టిలో ఇప్పటికీ బహిష్కరణ అనే వెబ్ సిరీసే కాదు, నాకు తెలిసి సినిమా ఇది. ముఖేష్ గారికి కూడా చాలాసార్లు చెప్పా, ఎందుకంటే ఆ మేకింగ్ అయి ఉండొచ్చు, ఆ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు, పక్కా సినిమాగా రావాల్సిన సిరీస్ అనమాట. సినిమాగా వస్తే కంపల్సరీ హిట్ అవుతుంది. ఎందుకు రీజన్ ఏంటంటే, దీంట్లో అంటే ఒక నిజాంపట్నం అనే ఊర్లో, పెద్దపల్లి అనే ఊర్లో జరిగే స్టోరీ అండి. అసలు ఆ ఊర్లో సీక్రెట్స్ ఏంటి, ఇప్పుడు మీరు చెప్పారు చాలా వచ్చాయి, కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఈ ఊర్లో ఉన్న సీక్రెట్ ఇంతకుముందు ఎక్కడ లేదు. ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఆ డ్రామా ఏదైతే ఉందో, దీంట్లో ఉన్న డ్రామా ఇంతకుముందు రాలేదు. తెలుగులో అయితే రాలేదు, మేబీ హిందీ అక్కడ వచ్చాయో నాకు తెలియదు, కానీ తెలుగులో అయితే రాలేదు. దీంట్లో మెయిన్ ఆ డ్రామా బాగా పండింది. అంటే బేస్ మీ ట్రైలర్లు చూస్తే వైలెన్స్ కనపడుద్ది ఎక్కువ, కానీ యాక్చువల్గా వైలెన్స్ అనేది కొంత పాటే ఎక్కువ. ఫస్ట్ దానికి బేస్ డ్రామా ఉంటుంది, అసలు ఆ డ్రామా వల్లే వైలెన్స్ స్టార్ట్ అవుతుంది. సో కావాలనే ట్రైలర్ ని డైవర్ట్ అంటే లైక్ డీవియేట్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు డ్రామాని పెడితే తెలిసిపోద్ది, స్టోరీ అర్థమైపోతుంది. సో దాన్ని షార్ట్గా అలా చూపిస్తూ వైలెన్స్ మిక్సప్ చేశారు ఇంట్రెస్టింగ్గా ఉండడానికి. సో యాక్చువల్గా అయితే స్టార్ట్ అయ్యేది అంతా డ్రామా నుంచే.
ఆ డ్రామా ఇమోషన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ని చాలా స్టార్ట్ టు ఎండ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే. వచ్చి క్యారెక్టర్ పోయేడాలు ఉండవు, చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ చాలా బాగుంటుంది. ఓకే. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ యువర్ జర్నీలో అంటే లైక్ ఏమైనా క్యారెక్టర్స్ వచ్చి మిస్ అయిపోయినవి ఓకే చెప్పుకొని అంటే డ్యూ టు డేట్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ రీజన్ వల్ల కావచ్చు, మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? మిస్ అయిపోయినా అంటే నాకు కేక చేశాను అన్నాను కదా, కేక ఇంకా రిలీజ్ అవ్వలా, రిలీజ్కి ఉండింది అనుకుంటా. ఆ టైంలో నేను జోష్కి సెలెక్ట్ అయ్యాను. జోష్ నాగ చైతన్య గారి ఫస్ట్ సినిమాకి. ఏ క్యారెక్టర్? అది దాంట్లో ప్రకాష్ రాజ్ గారు అబ్బాయి క్యారెక్టర్ అనుకుంటా. దానికి రోజు వర్క్ షాప్ కూడా చేసేవాళ్ళం మేము. వర్క్ షాప్ కూడా చేసేవాళ్ళం. 1 month అలా చేశాను వర్క్ షాప్ అన్నపూర్ణలో. 1 month చేశాక కరెక్ట్గా ఆ టైంకి సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయితే మన దిల్ రాజు గారు చూశారు. చూసి డైరెక్టర్ గారికి చెప్పారంట, వాసువర్మ గారు డైరెక్టర్, ఆయనకు చెప్పారంట. ఆయనకు చెప్పారు, మరి ఎవరు నాకు వచ్చి అసోసియేట్ గారు చెప్పారు, లైక్ దిల్ రాజు గారు చెప్పారు, అతను ఆల్రెడీ చేశాడు కదా, మనం ఈ సినిమా నుంచి అందరిని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం నాగ చైతన్య గారితో పాటు అని చెప్పారన్నమాట. నేను 1 month చేశాక నాకు బాధ అనిపించింది. 1 month చేశాక పోయిందే, మంచి క్యారెక్టర్. సో ఓకే సర్లేండి ఏం చేస్తాం మనం అనుకుని వదిలేదు. కొంచెం ఫీల్ అయ్యాను. నెక్స్ట్ మనకు తెలియదు కదా ఏముంటుందో. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది, నాకు తెలిసి ఫ్లాప్ కూడా అయిందని కేక. తర్వాత నాకేం తెలియదు, నాకేం ఆఫర్ లేవు. అప్పటి వరకు చాలా Cloud9లో ఉండేవాడిని నేను. అది రిలీజ్ అయిపోతే అసలు నువ్వు నెక్స్ట్ అప్పుడు సుమన్ శెట్టి గారు మంచి భూమిలో ఉన్నారు. నెక్స్ట్ సుమన్ శెట్టి నువ్వు అది ఇది అని అనేవాళ్ళు, ఎందుకంటే తేజ గారు ఇంట్రొడ్యూస్ చేశారు కదా ఆయన కూడా, అలా రిఫర్ చేసుకునేవాళ్ళు. అవునా మరి ఎలా సార్ ఎలా అంటే, నువ్వు అప్పుడు మేనేజర్ నన్ను పెట్టుకొని ఒక మేనేజర్ అనడం, కో డైరెక్టర్ చూడు ఏమన్నా ఎవరైనా కాల్ చేస్తే నా నంబర్ ఇవ్వ అనడం, మొత్తం గాల్లో మేళ్ళు. అసలుకి ఏంటి ఎట్లా అబ్బా మరి ఏ కారు కొనాలని దాంట్లో ఉన్నా నేను అప్పుడే. 9th 10th లోనే మన డ్రైవింగ్ రాదు, మనకేం లైసెన్స్ ఇవ్వరు, సరే డ్రైవర్ని పెట్టుకుని ఇలా ఏదేదో ఆలోచనలు. అది ఫ్లాప్ అవ్వగానే నాకు ఒక్కసారిగా ఓహో ఇలా ఏమి ఉండదు. బట్ అమౌంట్ వచ్చేసేది కదా. అమౌంట్ అంటే అదే 11,000 ఇచ్చారు. అది వచ్చింది. అది నేను ఆల్మోస్ట్ 30 days వర్క్ చేశాను. అది వచ్చింది నాకు. తర్వాత అర్థమైంది కదా జోష్ ఉంది కదా అనే ఫీలింగ్ లో ఉన్నా. అది కూడా కట్ అయిపోయింది. కట్ అయిపోయాక నాకు ఆల్మోస్ట్ లైక్ ఎద్దురా బాబు. ఆఫ్టర్ దట్ వచ్చిన అవకాశం ఏంటి? తర్వాత నేను స్టడీస్ కంటిన్యూ చేశాను. ఇంకా 10th సీరియస్గా చదువుతూ అలా కంటిన్యూ చేస్తూ అప్పుడప్పుడు ఇట్లా ఎవరైనా ఫ్రెండ్ పరిచయం ఉంటే ఎక్కడైనా ఆడిషన్స్ ఉంటే వెళ్ళేవాడిని. పెద్ద వర్కౌట్ అయ్యేది కదా. అప్పుడు నాకు మేము వయసుకు వచ్చాము ఆడిషన్ జరుగుతుందని తెలిసి ఆడిషన్ ఇచ్చాను 2011లో. సో అది ఆడిషన్ ఇచ్చాను. అది కూడా అంతే, ఒకటేసారికి సెలెక్ట్ అయ్యాను. అది ముస్లిం క్యారెక్టర్ అవడం వల్ల వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. నేను ఆ స్లాంగ్ హైదరాబాద్లో పెరగడం వల్ల నాకు ఆ స్లాంగ్ అంత బాగొచ్చు, బాగా కనెక్ట్ అయిపోయారు ఇమీడియట్ గా. త్రినాథ్ గారు ఇమీడియట్ గా ఓకే చేసేసారు. అండ్ మేము వయసుకు వచ్చాంలో దట్ ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ద సీన్ వాస్, ఆ జర్నీ కూడా చాలా బాగుంటుంది. సో అంటే లైక్ ఈ ఓకే మీరు జోష్లో క్యారెక్టర్ మిస్ అయిందన్నారు, మంచి ఫేమ్ వచ్చింది అండ్ మంచిగా చేస్తున్నారు, భాష మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు అని చెప్పి ఆడిషన్స్ కి వెళ్ళి మీరు బిజీ ఉన్న షెడ్యూల్లోని ఒక మంచి సినిమా ఆఫర్ ఏదైనా మిస్ అయ్యారా? లేదు, అలా ఏం మిస్ అవ్వాలా. నేను ఎంత బిజీగా ఉన్నా ఇప్పటికీ నాకు ఆడిషన్ పిలిస్తే వెళ్తా. రీజన్ ఏంటంటే ఓకే ఇప్పుడు ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, డైరెక్టర్ అయి ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళకి నేను తెలియకపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి ఆ క్యారెక్టర్ పట్ల ఇతను చేయగలరా లేదని డౌట్ ఉండొచ్చు. సో మనం ఆడిషన్ అడుగుతున్నారంటే మనం ఆ డౌట్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత యాజ్ యాక్టర్గా నాకు ఉండాలి. సో అందుకే నేను వెళ్ళి ఇచ్చేస్తాను. బిజీగా ఉండి ఇవ్వకపోవడం అట్లా ఏమి ఉండదు. నేను ఇప్పటివరకు చేయలేదు. నా సైడ్ నేను పర్ఫెక్ట్గా ఉన్నా. ఒకవేళ వాళ్ళు నన్ను ఆప్షన్లో పెట్టి లైక్ ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తారు, నన్ను పిలుస్తారు, ఆయన పిలుస్తారు, ముగ్గురు పిలిచి వాళ్ళకి ఎవరికి ఎక్కువ ఫేమ్ ఉందో, లేదా ఎవరు బడ్జెట్లో వస్తున్నారో, ఎవరు డేట్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఏదైనా తీసుకుని అలా మిస్ అయ్యింది వచ్చాము. కానీ నాకు తెలిసి అయితే అలా మిస్ అవ్వాలా. తర్వాత నాకు శేఖర్ కమలా గారితో ఒకటి మిస్ అయింది అలాగా, లవ్ స్టోరీ, మళ్ళీ నాగ చైతన్య గారిదే. అదేంటో మరి నాగ చైతన్య గారితో నాకు ఏం కనెక్షన్ కానీ ఆయన రెండోసారి మళ్ళీ మిస్ అయింది. లవ్ స్టోరీలో ఫ్రెండ్, అది నా క్యారెక్టర్ తెలీదు, పెద్ద క్యారెక్టర్ తెలీదు. ఫస్ట్ ఒక డేట్స్ ఇచ్చారు. డేట్స్ ఇచ్చేసి నవంబర్లో అనుకుంటా, నాకు బాగా గుర్తు కూడా ఉంది, 2019 నవంబర్లో ఎప్పుడో డేట్స్ ఇచ్చి నేను అప్పటికి అడిగాను. ఒక లేడీ ఉంటే నేను అడిగాను, నాకు ఒక షూట్ వచ్చిందని వెళ్ళొచ్చు. మీరు వెళ్ళొచ్చు, మీరు 1 week తర్వాత ఉంటుంది మీద అంటే నేను ఖమ్మం ఇక్కడ వెళ్ళాను వేరే షూట్కి. వెళ్ళాక ఇమీడియట్ నెక్స్ట్ డే ఫోన్ చేశారు, సార్ రేపే పెడదామంటున్నారు ఆ సీన్ వచ్చేదా అంటే. అరే అది కాదండి, మీరే వెళ్ళమన్నారు కదా, ఇక్కడ వచ్చాను, మరి ఇప్పుడు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోలేం కదండి పాపం, అవుట్డోర్ అందులో. ఇప్పుడు ఇక్కడ అంటే సరే అడ్జస్ట్ చేయొచ్చు, హాఫ్ డే అక్కడ ఇక్కడ అని. ఖమ్మము ఆవిడ రాలేరా అని అడిగింది. నేను రాలేను మ్యామ్, ఎట్లా కష్టం అంటే, అయ్యో సర్లేండి అని అలా అది పోయింది. మళ్ళీ ఆ తర్వాత నాగ చైతన్య గారితో ఏ ఆఫర్ రాలేదు, లవ్ స్టోరీ అంతే. ఫస్ట్ జోషు, తర్వాత లవ్ స్టోరీ, రెండు నాకు మిస్ అయ్యి నాకు తెలిసినవి అవే. నాకు ఇంటెన్షనల్ గా నాకు తెలిసింది, నాకు తెలిసి మిస్ అయింది అవే. ఓకే, అంటే హర్ట్ అవ్వద్దు. ఎప్పుడైనా మీ లుక్స్ పరంగా ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అనడం జరిగిందా? అంటే ఇండస్ట్రీకి వచ్చే కొత్తలో
అంటే ఇలా ఉండాలి, ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలి, ఇలా చేయాలి, మిమ్మల్ని మీరు మార్చుకోవడం ఏమైనా చేసుకున్నారా? లేదండి, ఎప్పుడు నన్ను కమెడియన్ గా చూశారు కదా, ఇంకా నేనే హట్ అయ్యేవాడిని. నేను కమెడియన్ గా చూడలా నన్ను. ఫస్ట్ ఆడిషన్లోనే కేక్ అప్పుడే మీకు చెప్పలా, అంటే ఆడిషన్లో ఇది హీరోలా చేశాను నేను. ఒక ఫ్రెండ్ మోసం చేశాడు నా గర్ల్ ఫ్రెండ్ వాడు లైక్ ఇది చేసుకున్నాడు అని చెప్పి నేను తిడతాను అనమాట హీరోలాగా. నువ్వు అసలు నీకంటే కుక్కనే ఏం రాదు ఇదని తిడితే భిక్షు గారు అక్కడ జడ్జి, నువ్వు హీరో అనుకుంటున్నావా? హీరో కాదు, ఏదైనా కామెడీ ఉంటే చేయి అన్నాడు ఆయన. అదేంటి కామెడీగా అడుగుతున్నాడు, మనం హీరో అవుదామని వచ్చాం కదా. హీరో అవుదామని వెళ్ళా, ఎందుకంటే మీకు స్కూలింగ్లో కూడా హీరోయిన్ కావాలని ఉండింది, కామెడీని కావాలని లేదు. సో నేను దానికి సరే కామెడీకి అప్పటికప్పుడు అని ఒకటి ఏదో కామెడీ మా మదర్తో ఉన్న డిస్కషన్ ఇంతకుముందు ఏదో ఉంటే రియల్గా ఉండేది చేశాను. అక్కడ చేశాను, వాళ్ళకి అది నచ్చింది, అది సెలెక్ట్ అయ్యాను. తర్వాత సో కామెడీగా వాళ్ళని చూస్తున్నారు కాబట్టి ఎప్పుడు వాళ్ళు హట్ చేయాలన్నా, నేను హట్ అయ్యానేమో బిగినింగ్లో. వీళ్ళంటారు నన్ను కామెడీ చూస్తున్నారు, మనం ఏమో హీరో అవుదామని వచ్చాం కదా, ఓహో మనం అయితే హీరో కాదు కామెడీ. సో దట్స్ వై ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా అడిగితే కమెడియన్స్ లో హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ అని అడిగితే నాకు ఎవరు లేరు, హీరోసే ఇన్స్పిరేషన్ అని చెప్తారు, అదే రీజనా? అంతే అండి, అంటే హీరో అని కూడా కాదు, యాక్టర్స్ లైక్ ఎవరైనా నాకు కమెడియన్స్, నేను అంటే ఇప్పుడు కమెడియన్స్ కూడా యాక్టరే నా దృష్టిలో. కమెడియన్ అయినా క్యారెక్టర్ అయినా హీరో అయినా ఎవరైనా యాక్టరే. సో మనం మెయిన్ బేస్ ఏంటి, హీరో క్యారెక్టర్ బీభత్సంగా ఉంటుంది. మనం హీరో అనేటోడు సినిమా కథను మోస్తాడు. సో మనం ఎక్కువ అక్కడ ఇన్స్పైర్ అవుతాం. నేను కామెడీ కూడా తీసుకోను కదా, ఇప్పుడు ఒక హీరో అనేటోడు కామెడీ చేస్తాడు, సెంటిమెంట్ చేస్తాడు, ఫైట్ చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. సో అవన్నీ ఉంటాయి కాబట్టి నేను హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. ఓన్లీ కామెడీని తీసుకుంటే నేను కామెడీ ఒక్కటే తీసుకోవాలి, సెంటిమెంట్ చేయమంటే చేయలేకపోవచ్చు నేను. సో అలా కాదు. సో అన్నీ ఉన్న ఒక క్యారెక్టర్ ఏంట్రా బాబు ఒక సినిమాలో అంటే హీరోకి ఉంటాయి. ఓకే, సో అందుకే హీరో ఇన్స్పిరేషన్ గా ఉంటాయి. ఓకే, అండ్ అంజలి గారి కాంబినేషన్ ఉందా? అంజలి గారి కాంబినేషన్ అది ఆల్మోస్ట్ అందరు కాంబినేషన్ ఉంటుంది మీకు సిరీస్ లో. అంజలి గారు, అనన్య గారు, రవీంద్ర విజయ్ గారు అండ్ షణ్ముఖ్ అన్న, శ్రీతేజ్ అన్న, మేమే. సో వీళ్ళందరూ కాంబినేషన్ ఉంటుంది. ఎక్కువ నాకున్నది శ్రీతేజ్ అన్నతో అండ్ అంజలి గారితోనే, అనన్య గారితో నెక్స్ట్ ముగ్గురుతో ఎక్కువ కాంబినేషన్ ఉంటుంది నాకు. సో బేసికల్ గా ఈ మధ్య కాలంలో అంజలి గారి క్యారెక్టర్స్ అన్ని ఎలా ఉంటున్నాయంటే యాక్షన్, ఫుల్ ఆఫ్ వైలెన్స్ ఇలా ఉంటున్నాయి కాబట్టి, సో మీ ఇద్దరి కాంబోలో సీన్స్ ఆర్ ఎల్స్ త్రూ అవుట్ ద బహిష్కరణ సిరీస్లో ఏ సీన్ షూట్ చేసినప్పుడు మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోయి కట్ చెప్పినా సరే బయటికి రాలా, యు ఆర్ అన్ మెథడ్ యాక్టింగ్? ఒక సీన్ ఉందండి, మాంటేజ్ యాక్చువల్గా. ఓకే, విత్ హూమ్? అంజలి గారితోనే. అంజలి గారు, శ్రీతేజ్ గారు ఉంటారు. ఒక లైక్ నేను అంటే చిన్న ఎమోషనల్గా ఫీల్ అయ్యే సీన్ అది. ఓకే, రియల్గానే సీన్లోనే అది నేను అంటే నేను మామూలుగా గ్లిజరిన్ కూడా వాడను, రియల్గానే ఫీల్ అవ్వడమే నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే గ్లిజరిన్ అనుకుంటే మనం పెడితే అది ఇమిడియట్ టేక్ చేయకపోతే ఇమిడే వచ్చేస్తుంటాయి. మనం ఫీల్ అయితే ఏమవుతుందంటే కరెక్ట్గా ఆ ఫీల్ అయిన టైంలో టక్ మన వస్తుంది. సో అది ఫీల్ అయ్యి కట్ అయ్యాక కూడా నేనేంటంటే ఓన్లీ సన్, నాకు సిస్టర్స్ బ్రదర్స్ లేరు. ఆ సీన్ ఏంటంటే అలాంటిది రిలేట్ అవుతుంది. లైక్ నాకు చిట్టి అనే క్యారెక్టర్కి ఎవరు ఉండరు. చిట్టి అనే క్యారెక్టర్కి సిరీస్లో లైక్ శ్రీతేజే, దర్శి అనే క్యారెక్టర్ వీళ్ళే ఉంటారు. ఆ అమ్మ ఉంటుంది కానీ లైక్ మనకి ఇంకెవరు ఉండరు, బ్రదర్స్ ఎవరు ఉండరు. సో దర్శి అనే క్యారెక్టర్ని ఒక బ్రదర్ లాగా, ఆవిడని ఒక సిస్టర్ లాగా ఫీల్ అవుతూ ఉండే క్యారెక్టర్. ఒక సీక్వెన్స్లో నాకు వాళ్ళు చిన్న ఏదో గిఫ్ట్ లాంటిది ఇస్తే నేను నిజంగా ఫీల్ అవుతాను అనమాట. ఫీల్ అయ్యి కళ్ళు నీళ్ళు వచ్చేసి నేను అంటే కట్టన్నా కూడా ఏడుస్తుంటే ఆవిడ ఇలా తట్టారన్నమాట, ఓకే 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 అని. అది నాకు అంటే బాగా రియల్ ఫీల్ అయ్యి. అలా అనన్య గారితో కూడా ఒక సీన్ ఉంటుంది, రియల్గా ఫీల్ అయ్యి చేసిన సీన్. చాలా నేను చెప్తున్నా కదా, డబ్బింగ్లో కూడా నేను చాలా అంటే ఆ ఫీల్ రావడానికి చాలా కష్టపడ్డా. నాకు ఫస్ట్ టైం డబ్బింగ్ ఉంటే తక్కువ అయిపోతుంది, చాలా ఫాస్ట్ చెప్తాను నేను. కానీ దీనికి చాలా అంటే ఆ రియల్ ఫీల్ రావట్లా, అక్కడ లొకేషన్లో వచ్చిన ఫీల్ మళ్ళీ డబ్బింగ్ స్టూడియోలో రావట్లా. అది నాకే తెలుస్తుంది. ఒక రోజంతా డ్రైన్ అవుతూ ఏడుస్తూ చేస్తూ ఏదోలా చేశాను. ఇంటికి వెళ్ళిపోయి ఫీవర్ నాకు ఫుల్. ఇంకా అంటే బాడీ అంతా హీట్ ఎక్కిపోయింది, ప్రెషర్ తీసుకొని ఏడ్చి అన్నట్టుగా. సో చాలా ఇమోషనల్ డ్రైవెన్ ఫిల్మ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. మన సిరీస్ కూడా అలాగే ఉంటుంది, మీకు ఫన్గా స్టార్ట్ అయ్యి చాలా డ్రామా బాగా పండింది యాక్చువల్గా. ఓకే, అండ్ సో మెనీ ట్విస్ట్లు అయితే ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాజ్ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత పరంపర కావచ్చు, అండ్ పొలిమేరా సిరీస్ ఒకటి స్టార్ట్ అయిన తర్వాత, అండ్ ఇంకా కార్తికేయ 1, కార్తికేయ 2 ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే జనాలు కొత్తదనాన్ని కోరుకుంటూ ట్విస్ట్లు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో బహిష్కరణలో ఎన్ని ఉండొచ్చు? ఉన్నాయి, ట్విస్ట్లు అయితే ఉన్నాయి, కౌంట్ చేయలేము కానీ కానీ ఉన్నాయి. మంచి ట్విస్టే ఉంది డెఫినెట్గా. ఓకే, అండ్ మీరు త్రూ అవుట్ దా చూసుకుంటే నాకు తెలిసి ఫస్ట్ మూవీ ఒకటి ఫ్లాప్ అయినా ఇంకా మిగతావన్నీ హిట్లే అనుకుంటా. చిన్న సినిమాలు తప్పించి ఆల్మోస్ట్ మేం వయసుకు వచ్చాం కావచ్చు, సినిమా చూపిస్తాం, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, డిస్కో రాజా కూడా మంచి క్యారెక్టర్, అదంతా ఆడలేదు.
డిస్కోరాజు కూడా ఐ థింక్ గుర్తు కార్తికేయ 2 కార్తికేయ 2 కార్తికేయ 2 అండ్ ధమాకా. ఈగల్ ధమాకా అన్నిట్లో మంచి మంచి ఇంటింటి రామాయణము ఓటీటీలో బాగా యా సో అన్ని క్యారెక్టర్స్ మంచిగా పడ్డా మీకు నాకు తెలిసి బాగా పేరు వచ్చింది, బాగా కనెక్ట్ అయింది నాకు తెలిసి ఈగల్లో క్యారెక్టర్ కదా, సెమీ విలన్ పెంచల సెమీ విలన్. అసలు ఏంటి నాకు తెలిసి రవితేజ గారితో ముచ్చటగా 3వ సారి చేశారు కదా, ఎలా ఉంటారు ఆయన ఆన్ సెట్స్ మీతో? అసలు చాలా కూల్ అసలు. అంటే హీరో అంటే మామూలుగా ఇప్పుడు సపోజ్ నేనే హీరో అనుకోండి, సపోజ్ నేను హీరోని, మీరు కొత్త ఆర్టిస్టు నాతో యాక్ట్ చేయడానికి వచ్చారు, సపోజ్ మీరు నన్ను రా అంటున్నారు లేదా ఏదైనా తిట్టే సీన్ ఉందనుకోండి, నేనైతే అంటాను కొత్త ఆర్టిస్టు అతను నన్ను రా అనడం ఏంటి, రా వద్దు మామూలుగా ఏదో సాఫ్ట్గా అని చెప్పమని డైరెక్టర్కి ఎవరికో చెప్తాను. ఎందుకంటే నాది ఒక రేంజ్ ఉంటుంది ఇది ఉంటుందని. కానీ ఆయన అలా కాదు అసలుకి. ఇప్పుడు రా అంటాడా అని మనం కొడతాడా, ఎక్కడ కొడతాడు, ఇక్కడ కొడతా, ఓకే సరే ఓకే రెడీ రాగా ఇలా చూపిస్తారా కొట్టు అంటే అసలుకి ఎంత ఈజీగా అనుకుంటాం మనం. ఇంత ఈజీయా? నేను అందుకే నా పర్ఫార్మెన్స్ అంత బాగా వచ్చింది డిస్కోరాజు అప్పుడే నా పర్ఫార్మెన్స్. ఆయన ఒకటే అన్నారు నన్ను ఒక సీన్లో, నేను భయపడుతున్నా లైట్గా, లైక్ ఆయనని బెదిరించి అది కట్టేసి ఏదో చేసే టార్చర్ పెట్టే సీన్ ఉంటుంది రవితేజ గారిని పెడితే, ఆయన ఈ సీన్కి నువ్వే హీరో, నువ్వు చేసేసే, నువ్వు టార్చర్ అసలు నన్ను తిట్టు కొట్టు నీ ఇష్టం అన్నారు. అంటే ఓకే సార్ అన్న, ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా అసలు, కానీ రెచ్చిపోయాను నేను. సో ఆయన అలా చెప్పడం వల్ల నేను ఆ ఒరిజినల్ క్యారెక్టర్లో ఏముందో ఆ సీన్లో ఏముందో చేయగలిగాను. సపోజ్ ఆయన లేదు అలా వద్దు ఇలా వద్దు అంటే నాకు మైండ్లో ఉండిపోద్ది కదా, కొంచెం నీట్గా బిహేవ్ చేద్దాం, ఇది అనొద్దు ఇది అందాం అనేది ఉంటుంది కదా. అలా ఎవరైనా ఆర్టిస్టులు చేసిన వాళ్ళు పేరు మెన్షన్ చెప్పిన పర్లేదు కానీ అలా ఎవరైనా బిహేవ్ చేసిన ఆర్టిస్టులు ఉన్నారా? ఉంటారండి కొంతమంది లైక్ కేర్ తీసుకుంటారు. అంటే మీకు ఎప్పుడైనా ఎదురయ్యారా? నాకు కూడా అయ్యాయి, కేర్ తీసుకుంటారు, దాంట్లో తప్పు లేదు అనుకుంటాను. నేను డిప్లొమాటిక్గా చెప్పట్లా. ఇందాక నేనేనంటే ఒకవేళ నేనే హీరో అనుకుంటే నేను చూసుకుంటా నా క్యారెక్టర్ ఎంత ఉంది, డౌన్ అవుతుందా, ఇంకోళ్ళు నన్ను డామినేట్ చేస్తున్నారా, అది డామినేట్ అవ్వకూడదు. నేను త్రూ అవుట్గా హీరో అనేటోడు షోల్డర్ మీద నడిపించాలి సినిమాని. ఇంకో క్యారెక్టర్ డామినేట్ అవుతుందంటే చూడడము, లేదా దాన్ని ఎడిటింగ్లో లైక్ దాన్ని ట్రిమ్ చేయించడము, ఇలా చేస్తారు. రీజన్ ఏంటంటే వాళ్ళు హీరో, వాళ్ళ మీద మార్కెట్ ఉంటుంది, వాళ్ళ మీద లైక్ ఫ్యాన్స్ కూడా వచ్చేది వాళ్ళ కోసమే. నేను భాష చేసాడనో ఇంకోళ్ళు చేసాడనో రారు, మెయిన్ హీరోని చూసే వస్తారు. అది కొత్త హీరో అయినా సరే ఎవర్రా హీరో అంటారు, సినిమా అంటే ఎవర్రా హీరో. సో హీరోకు ఉన్న డిమాండ్ అట్లాంటిది మన తెలుగు ఇండస్ట్రీలో. సో కొంతమంది కేర్ తీసుకుంటారు, లైక్ డైలాగ్స్లో కానీ అయిండొచ్చు, లెంత్లో అయిండొచ్చు, డామినేటింగ్ విషయంలో అయిండొచ్చు. సో అది తప్పలేదు. కానీ కొంతమంది హీరోలు లైక్ రవితేజ గారు లాంటి వాళ్ళు అంత పట్టించుకోరు ఆయన అసలుకి. నాకు తెలిసి ఆయన ఈ ఆర్టిస్ట్ గురించే కదా, స్క్రిప్ట్ గురించి కూడా ఒకసారి ఓకే చేస్తే నాకు తెలిసి ఇంకా అసలు ఏళ్ళు బెటరు ఏం చేయరు, సప్పమని వెళ్ళిపోతారు. అది ఫ్లాప్ అయిందా హిట్ అయిందా వాడి ఇష్టం అబ్బాయి, ఫ్లాప్ అయితే ఆడికి బ్యాడ్, మనకేముంది మనం కోసం చేస్తాం అంటారు ఆయన, అంత సింపుల్గా. అసలు నేను చాలా షాక్ అయ్యాను. నేను ధమాకా చేస్తున్నప్పుడు కూడా అప్పుడు ఏదో ఆయన సినిమా వచ్చి ఫ్లాప్ అయితే వాళ్ళ అసిస్టెంట్ ఎవరో ఒక సాంగ్ పెట్టుకున్నారు, ఆ సినిమా సాంగ్, అది ఆ సాంగ్ బాగుంటుంది, సాంగ్ పెట్టుకుంటే ఏంట్రా సాంగ్ పెట్టావు, సినిమా అంతా నచ్చిందా, కాదు సార్ సాంగ్ అది అలా చెప్పు, సినిమా నచ్చిందంటే ఆయన ఒప్పుకుంటారు. అది నాకు అవన్నీ నేను అసలు ఏంట్రా బాబు ఇంత ఈజీగా తీసుకుంటారు, ఇంత ఓపెన్గా ఇంత ప్రాక్టికల్గా ఉంటారా, ఫ్లాప్ని ఫ్లాఫే, హిట్ నిజాయితీగా ఒప్పుకుంటారు. అసలు నాకు చాలా నేను దట్స్ వై మాస్ మహారాజా రవితేజ అది ఆ విషయంలో అంటే నేను వర్క్ చేసిన హీరోల్లో అసలు. సో నాకు తెలిసి 3 సార్లు నటించింది రవితేజ గారు. అవునండి. అండ్ ఆ తర్వాత ఎక్కువగా ఐ థింక్ మళ్ళీ కనిపించేది మన నిఖిల్ గారు. అంటే అలా ఏం చెప్పలేము, తర్వాత ఎక్కువ అంతే కార్తికేయ 2 అండ్ నౌ యు ఆర్ కమింగ్ విత్ స్వయంభూతో. తర్వాత సందీప్ కిషన్ గారితో కూడా 2సారి అవుతుంది ఊరు పేరు బైరవ తర్వాత. కరెక్టే మీరు చెప్పిందంటే, ఒకటే పెద్ద హీరోలతో 2 సార్లు చేయాల నేను. అలా చూసుకుంటే ఓన్లీ రవితేజ గారు అని చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళతో రిపీట్ అవుతుంది కానీ మామూలుగా రవితేజ గారితో అది అనుకోకుండా కుదిరింది. ఆయన కూడా తెలియదు నేను ఉన్నట్టు సెట్ లో. అడాప్ట్ చేస్తారా వెంటనే, చూసి పోలుస్తారా వెంటనే? అయ్యో కంపల్సరీ. నేను ఆయన పలకరించొచ్చదా లేదా అని దూరంగా ఉంటా చాలా. ఒకవేళ దగ్గరికి వెళ్ళినప్పుడు పలకరిద్దాము, అదే పనిగా ఎందుకు ఆయన డిస్టర్బ్ చేయడం అని దూరంగా ఉంటే, ఆయన చూసి హాయ్ భాషా బాగున్నావా అని చెప్పి పలకరించి సార్ బాగున్నాను అంటే మరి తర్వాత ఆయనే కల్పించుకొని మాట్లాడతారు, ఇంకా ఏం చేస్తున్నావు ఏంటి అది ఇది అని. స్వయంభూలో ఎలా ఉంటుంది క్యారెక్టర్? స్వయంభూలో అది అసలు ఏం చెప్పకూడదండి ఇప్పుడే, అసలు ఎలా మాట్లాడదామన్నా రావట్లేదు. అంటే ఇప్పుడు కార్తికేయ 2 వచ్చిన తర్వాత నిఖిల్ గారి మూవీస్ అన్ని ఎలా ఉంటాయి అని అంటే ఎక్స్పెక్టేషన్ స్పీక్స్ లో ఉంటాయి. ఎలా చేస్తారు ఏం చేస్తారు అని లుక్ అయితే అదిరిపోయింది. సో చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతున్నారు.
బట్ మీకు షూటింగ్ ఆల్రెడీ అయిపోయిందా? లేదు లేదు, నేను లేదు, ఇంకా ఇంకా కమిట్ start అవ్వలేదండి. మ్మ్. ఉంది తెలుసు, ఆ సెట్ అది చూశాను, చాలా పెద్ద సెటప్ అది. ఓ, చాలా పెద్ద సెటప్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ప్రెసెంట్ వరల్డ్ కాదు. కాదు కాదు, ఒక Okay. బాహుబలి ఆ కైండ్ ఆఫ్ మూవీ. ఓ, కానీ వేరే స్టోరీ, అంత డిఫరెంట్, దానికి సంబంధం లేదు. ఓకే చాలా డిఫరెంట్, చాలా పెద్ద స్పాన్ ఉన్న ఫిల్మ్ అది, అందుకే నేను ఎక్కువ చెప్పట్లే ఇంకా. ఓకే, డన్. సో మనకి స్వయంభూ టైంలో కూడా మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. షూర్ షూర్ అండి, తప్పకుండా. ఓకే, ఇక బహిష్కరణ విషయానికి వస్తే డైరెక్టర్ గారి గురించి చెప్పండి. మీరు అంటే లైక్ సీనియర్ డైరెక్టర్స్ అండ్ మంచి హిట్లు తెచ్చుకున్న డైరెక్టర్స్తో పాటు వర్క్ చేశారు. సో టెల్ సంథింగ్ అబౌట్ యువర్ డైరెక్టర్, లైక్ బహిష్కరణ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. ఆయన టేకింగ్ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, మీరు ఎలాగో చూసుంటారు కాబట్టి ఎలా అనిపించింది? సో ముఖేష్ ప్రజాపతి గారండి డైరెక్టర్. ఆయన ఇంతకుముందు బిగ్ బాస్కి సంబంధించిన ఇంట్రొడక్షన్, కంటెస్టెంట్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ వీడియోస్ చేశారు. బిగ్ బాస్ సంబంధించిన ప్రోమోస్ కట్ చేయించారు. లైక్ బిగ్ బాస్కి చాలా బాగా పనిచేశారు. ఆయన చాలా యాడ్ చేశారు. మీరు ఆయన యాడ్ చూసినా, బిగ్ బాస్ ఇంట్రొడక్షన్ వీడియోలు చూసినా మీకు ఒక థీమ్ మెయింటైన్ చేస్తారు ఆయన ఒక్కొక్క కంటెస్టెంట్కి. నేను అప్పుడే అనుకునేవాడిని, అంటే ఈయన తెలియక ముందునే నేను అనుకునేవాడిని, భలే చేస్తున్నారు రా వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు అనుకునేవాడిని. మనకు తెలియదు ఎవరైనా. అంతే అంతే. సో ఈయన చేశారని తెలిసాక ఆయన చెప్పాను ఆ మాట, చాలా బాగుంటాయండి, చాలా బాగా మీరు చేశారంటే. అవును, చాలా 5-6 ఇయర్స్గా చేశారు ఆయన దానికి. అది బిగ్ బాస్ మనం క్రమం తప్పకుండా ప్రోమోలు చూసి అంటే ఎక్కువ ఇన్స్పైర్ అయిపోయి ఎగ్జైట్ అయ్యి చూస్తాం కదా, దాని వెనకాతలు ఉన్నది ముఖేష్ గారే. అంత ఇంట్రెస్టింగ్ గా మన ఎపిసోడ్ చూసేలా చేసేది ముఖేష్ గారే. సో ఈయనతో చేస్తున్నప్పుడు ఈయన నన్ను ఓకే చెప్పేశారు, అయిపోయింది. అసలు అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ కొంచెం అంటే మనకు ఉంటుంది డెఫినెట్గా. మనం అనుకోవడం నార్మల్గా ఏమవుతుంది, ఫస్ట్ టైం డైరెక్షన్ ఎవరికైనా, ఈయనకే కాదు, కొంచెం టెన్షన్ ఉంటుంది, కొంచెం కంగారు పడతారు, కన్ఫ్యూజ్ కూడా అవుతారు. లైక్ టైంకి అవ్వట్లేదనో, రకరకాల టైంకి అవ్వవు కూడా సీన్స్, అనుకున్నట్టు జరగదు. ఒక 2-3 డేస్ అయితే సింక్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ ఈయన ఫస్ట్ డే నుంచే చాలా క్లారిటీగా ఉన్నారు. ఈయనకు టీం మెయిన్, వంశీ గారు అని కో రైటరు, శ్యామ్ గారు అని రైటరు, ఆదిత్య బ్రో, వాళ్ళందరూ మంచి టీం బాగా కుదిరింది. రాయుడు బ్రో, వీళ్ళందరూ, గణేష్ అని, టీం అంతా కరెక్ట్గా కుదరడం వల్ల ఏమైందంటే ఈయనకి అన్ని సపోర్ట్ అన్నమాట వాళ్ళు బాగా. సో చాలా ఈజీగా, వాళ్ళు ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారంట. వాళ్ళందరూ ఏం సినిమాలు చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు కాదు, ఈయనతో పాటు యాడ్లు చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లే, ఈయన టీమే అది. సో టీం మొత్తం ఫ్రెష్ తీసుకొచ్చి ఆ ఫ్రెష్ టీం అంతా తీసుకొచ్చి కరెక్ట్గా సిరీస్కి పెట్టారు ఆయన. కాదు సార్, నాకు తెలియగలుగుతాను, తీసుకొచ్చి మంచి సిరీస్ లో పెట్టి బహిష్కరణ అనే టైటిల్ ఏంటండి? అడుగుతాను, బహిష్కరణే. ఎవరు బహిష్కరిస్తున్నారో మాకు చెప్పండి ఈ సిరీస్కి. అంటే బహిష్కరణ టైటిల్ యాక్చువల్ చాలా వైబ్రెంట్. ఫస్ట్ టైటిల్ వినంగానే నాకు, అంటే మనకు రిజెక్షన్ కదా అది, బహిష్కరించబడము, చాలా పాత పదము. సూపర్ టైటిల్ యాక్చువల్గా. టైటిల్తోనే నేను అనుకున్నా ఇది చాలా, అంటే ఆ టైటిల్ నడిపించింది చాలాసార్లు మేకింగ్లో కానీ అన్నిట్లో. అంటే మనకు ఒకటి ఇది ఉంటుంది కదా, ఇది బాగా చేయాలనో లేదా ఆయనకు బాగా తీయాలనో, రకరకాలుగా నంబర్ ఆఫ్ లొకేషన్లో చేసాం. కొన్నిసార్లు కొన్ని లొకేషన్లో చేసి ఇక్కడ హైదరాబాద్లో చేయాల్సి వచ్చింది, కొన్నిసార్లు చేసి నచ్చక మళ్ళీ వెళ్ళి ఎక్కడైతే మేము చేసాం అక్కడే వెళ్ళి చేసాం. సో చాలా లైక్ మీకు బడ్జెట్ పరంగా కూడా చాలా బాగా రిచ్గా ఉంటుంది. దాదాపు ఎన్ని రోజులు షూట్ చేశారు? నేను ఆల్మోస్ట్ 36 డేస్ ఏమో చేశాను. శ్రీతేజ్ గారు వీళ్ళైతే 46-47 డేస్ చేశారు వాళ్ళు. అన్ని తెలిసి అన్నీ ఇంకా 50 డేస్ వరకు చేసినట్టున్నారు ఓవరాల్ సిరీస్ అంతా. ఓకే, నేను లోకల్లో కూడా మీరు చేశారు కదా? నేను లోకల్లో ఏంటి క్యారెక్టర్? నేను లోకల్ హీరో ఫ్రెండ్, నానిగారు హీరో ఫ్రెండ్. ఓకే, లాస్ట్ లో ఆయన వచ్చి, ఆయన జైల్లో ఉంటే ఆయన లైక్ బయట తీసుకురావడానికి ఏదో తప్పుడు కేసు పెట్టి. అదే సార్, ఏదో పోతుందంట. మా తమ్ముడు కంటి చూపు పోయింది, కబాలి పోయింది, బండలో నిప్పిపోయింది అంటారు కదా. ఓకే, సో నానిగారు ఎలా ఉంటారు? చాలా కూల్ అండి ఆయన కూడా. ఆయన అంటే ఆయన వర్క్ ఆయన చూసుకొని చాలా కూల్. ఓకే, ఆయన వర్క్. ఎప్పుడైనా మీరు ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తారా? అంటే లైక్ వచ్చిన కొత్తలో కావచ్చు, మీకు కొన్ని హిట్స్ పడినా సరే, వేరే మూవీ దేనికైనా వెళ్తే సీనియర్ ఆర్టిస్టులు మనకి అనుకూలంగానే ఉంటారు. అప్పుడప్పుడు ఫేమ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే యాటిట్యూడ్ చూపిస్తా ఉంటారు. అట్లాంటివి ఎప్పుడైనా ఫేస్ చేస్తారా? చేశానండి, చాలా చేశాను. కానీ పట్టించుకోండి, నేను చూస్తుంటాను. ఓకే, అంటే మనకు రియాలిటీ ఇప్పుడు నేను ఫ్లాప్తో వచ్చాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు నేను కూడా హిట్ అయి ఉంటే మేబీ అలాగే చేసేవాడినేమో. ఫస్ట్ సినిమాకి హిట్ అయిపోయింది, మీకు చెప్పాను కదా, Cloud9లో ఉన్నాను, అసలుకి కారా డ్రైవరా ఏంటి అనే దాంట్లో ఉన్నా. సో అలా నాకు ఫ్లాప్ పడింది కాబట్టి దెబ్బ అనమాట. మనకు దెబ్బ పడితే తెలుస్తుంది కదా, రియాలిటీ చెక్ ఒకటి ఉంటుంది. ఓహో, దెబ్బే ఫస్ట్ పడి దెబ్బతో స్టార్ట్ చేసామనుకోండి, తర్వాత మనకి ఇంకా ఎన్ని దెబ్బలు పడినా పెద్ద ఇది ఉండదు. ఏదైనా సిచువేషన్ షేర్ చేసుకోండి. చాలా అంటే లైక్ మెన్షన్ చేయొద్దు, మెన్షన్ చేయను, డెఫినెట్గా ఏం జరిగింది అని. చాలా అంటే ఇప్పుడు సపోజ్ ఆ సీనియర్ లేదా అప్పటికి ఫేమ్ వచ్చిన యాక్టర్కి నేను తెలియకపోయి ఉండొచ్చు. డెఫినెట్గా నేను అంటే ఆయనంత ఫేమ్ నాకు లేకపోయి ఉండొచ్చు, ఆయన తెలియకపోయి ఉండొచ్చు. సో ఆయన తెలియదు కాబట్టి నాతో మిస్బిహేవ్ చేసి ఉండొచ్చు. ఇతను ఎవరు,
ఇతని క్యారవాన్లు ఉండొచ్చు, క్యారవాన్లు కొంచెం షేరింగ్ చేస్తారు, అతనితో నాకు ఇవ్వడం ఏంటి, అతను ఎవరో ఏంటో అన్నప్పుడు మేనేజర్ వచ్చి వీళ్ళు ఇలా అంటున్నారండి, పర్లేదండి, పర్లేదండి నేను బయట ఉంటాను, ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం లేదు, బయట ఉన్నా, లేకపోతే కార్లో పడుకోవడం అలా చేస్తాను నేను, అయితే పట్టించుకోను. ఓకే, ఇప్పుడు అతనికి ఫేమ్ ఉంది, డెఫినెట్గా నాకంటే ఎక్కువ ఫేమ్ ఉంది. సో ఇప్పుడు అతను హవా నడుస్తున్నాను ఏదో వాట్ ఎవర్, అతనికి ఓ రోజు అతనికంటే ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళు వస్తారు, అతను ఇలాగే బిహేవ్ చేసి అతనికి తెలుస్తుంది. సో నేను నేర్చుకుంటా అండి, లైక్ మనకు ఫేమ్ వస్తే మనం ఇలా చేయకూడదు, చేస్తే ఇలా నేను ఎలా ఫీల్ అయ్యానో అలా ఫీల్ అవుతారు అవతల వ్యక్తి అలా ఫీల్ అవుతారు. సో మనం ఇలా చేయకూడదని తప్ప నేను అతని మీద ఏం ఫీల్ అవ్వను. అతనితో తర్వాత నేను బాగా మాట్లాడుతూ నెక్స్ట్ మనం చేసాం, అరే నేను అప్పుడు గుర్తుపట్టలేదు నిన్ను, నువ్వు అది చేసావు కదా, అర్రే అవును కదా, చాలా రోజులు అయిపోయింది, అరే సారీ చెప్పారు సారీ చెప్పారు. అలా సారీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు సెట్లో కూడా లైక్ ఇప్పుడు వేరే లాంగ్వేజ్ వాళ్ళు వస్తారు కదా, తమిళ్ వాళ్ళు, ఒక సినిమాకి జరిగింది అలాగే, ఆయన తమిళ్ యాక్టరు, తమిళ్లో విలన్గా బాగా చేస్తుంటారు, ఆయన తెలుగులో కూడా చేస్తున్నారు. సో ఆయన పక్కనే నేను, ఆయన రైట్ హ్యాండ్ క్యారెక్టర్ చేస్తున్నా, ఆయన ఎవరు అనుకుంటాడు కదా, నేను అసలు ఇక్కడల్లో సరిగా పట్టించుకున్నప్పుడు ఇంకా ఆయన ఎందుకు పట్టించుకుంటాడు. సో ఆయన చాలా ఇదిగా ఉంటున్నాడు. నేను సార్ నేను ఇలా చెప్తాను సార్ డైలాగు, మీరు ఇలా రియాక్షన్ ఇవ్వండి సార్, ఇంగ్లీష్లో చెప్తూ ఉన్నా. ఓకేమా అని అంటున్నాడు ఆయన. ఓకే సార్ ఇలా చెప్తాను, ఇలా డైలాగ్ చెప్తుంటే ఆయన రియాక్షన్ ఇవ్వాల. సార్ ఇలా రియాక్షన్ అంటే యార్ రేవా ఆయనకు సొల్లరా యార్ రేవా అని వాళ్ళ అసిస్టెంట్ చెప్తే నాకు తమిళ్ వచ్చు, నాకు అన్నీ అర్థమవుతున్నాయి. ఏదేదో అన్నాడు కూడా, ఎవడరా వీడు వేస్ట్ ఫెలో అది ఇది కూడా అన్నాడు ఏదో వాళ్ళ మేకప్ మ్యాన్తో. అన్నప్పుడు కూడా సర్లే అన్నాడులే వదిలేసే లైట్ అనుకోని నేను లైట్గా ఉన్నా. తర్వాత ఒక సీన్ వచ్చింది, ఒక సీన్ చేశాక అదే సినిమాలో ఇంకో సీనియర్ తెలుగు ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయన నన్ను గుర్తుపట్టి ఆయన నన్ను దగ్గర కూర్చొని మాట్లాడి అన్ని ఇంతకుముందు చేయడం వల్ల ఆయనకి పరిచయం, మాట్లాడడం వల్ల ఆయన యారవా అంటే ఎవరో కనుక్కొని చెప్పారు, ఇది ఇట్లా చేశాడండి చాలా సినిమాలు అది అంటే. అప్పుడు అతను నాతో కూల్గా మాట్లాడడం, సాఫ్ట్గా మాట్లాడడం జరుగుతుంది. నేను అనుకున్నా ఓకే తెలియదు కాబట్టి, నేను అప్పుడు కూడా అనుకున్నా ఇదే, ఇప్పుడు మనం తెలియనంత మాత్రం మనం డిగ్రేడ్ చేయకూడదు, నువ్వు పైకి లేపక్కర్లా, ఓహో అని దండాలు పెట్టక్కర్లా, అలాంటి డిగ్రేడ్ చేయకూడదు. నువ్వు ఒక మనిషిలాగా చూడు, ఒక ఆర్టిస్ట్ కదా, కొత్త పాత ఇవన్నీ అనవసరం. ఒక సినిమాతో ఒకడు పాతోడు అవుతాడు, ఒక సినిమా కంటే ముందు వాడు కొత్తోడు, అంతే డిఫరెన్స్. అసలుకి వాడు పాతోడు కొత్తోడు సీనియర్లు ఏముంటుందండి. ఈరోజు నేను ఇన్ని సినిమాలు చేశాను, మీరు రేపు నాకంటే పెద్ద హిట్ కొడితే మీరే గ్రేట్, సింపుల్ థింగ్. అదంతా ఏముండదు, అది నేను తెలుసుకున్నాను అంతే. సో అది ఫీల్ అవ్వడం ఏం లేదు, ఫీల్ అవ్వను, నేర్చుకుంటాను లైక్ వాళ్ళ నుంచి. ఆ నెగిటివ్లో కూడా నేను పాజిటివ్ వెతుకుతాను. ఎవరు అంటే లైక్ ఎవరి మెంటాలిటీ మైండ్ సెట్ ఆర్ యాటిట్యూడ్ వచ్చింది మీకు అంటే లైక్ మదరా ఫాదరా లైక్ ఎవరు? యాక్చువల్గా మా ఫాదర్ అంతే, ఫాదర్ నార్మలే, మా మదర్ది వచ్చిందండి చాలా మటుకు. మా మదర్ది పేషెన్స్ ఒకటి, వర్క్ పట్ల శ్రద్ధ. ఇప్పుడు ఇది క్లీన్ చేయమంటే దాన్ని ఇంకా నీట్గా క్లీన్ చేస్తారు, ఇంకా దాంట్లో అసలు దాన్ని ఫినిష్ చేయాలి, అప్పుడు ఇంకో వర్క్కి వెళ్ళాలి, తిండి కూడా తినరు. సో అలాంటిది ఆ వర్క్ హార్డ్ వర్క్ చేయడం కానీ, పేషెన్సీ ఉండడం కానీ, టైంకి ఉండడం కానీ, ఇవన్నీ మా మదర్ నుంచి వచ్చింది నాకు. దీని తర్వాత నాకు వచ్చింది ఇంపాక్ట్ బాగా లైఫ్లో, ఇప్పటికీ ఒకరిని రెస్పెక్ట్ చేయాలన్న ఆలోచించే విధానం కానీ ఇదంతా వచ్చింది తేజ గారి దగ్గర నుంచి నాకు. తేజ గారు చాలా ఇంపాక్ట్ ఇచ్చారు నాకు. అంటే చాలా టీనేజ్లో నేను ఆయన కలవడము, ఆయనతో ట్రావెల్ అవ్వడము, ఆయన చాలా మాటలు చెప్పడము, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. సో ఆయన పట్ల చాలామందికి నెగిటివ్ ఉండొచ్చు కానీ నాకు 1% కూడా లేదు. ఎందుకంటే ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, ప్రతిదానికి రీజన్ ఉంటుంది. ఆయన ఎవరినన్నా వచ్చినప్పుడు తిట్టినా పంపించినా ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఒకరిని పిలిచారంటే ఆయన దానికి వాల్యూ ఇస్తారు. ఇప్పుడు మీరు పిలవకుండా మీరు వెళ్ళారనుకోండి, వాల్యూ ఎందుకు వచ్చావు, ఎవరు నువ్వు, అసలు మిమ్మల్ని చూసి కూడా మాట్లాడరు, మీరు హాయ్ చెప్పినా హాయ్ చెప్పరు. ఎందుకంటే ఆయన ఏంటంటాడంటే నేను ఒక టైంలో ఉన్నా, టైం స్పేస్లో ఉన్నా, వర్క్ స్పేస్లో ఉన్నా, నువ్వు వచ్చి నన్ను హలో సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్, అది సార్ ఇది అని చెప్పి నా టైం వేస్ట్ చేస్తున్నావు. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, నా టైం వేస్ట్ చేసేవాడు ఎవడైనా సరే నువ్వు ఆయనకు వాల్యూ ఇవ్వను, నా టైంని వేస్ట్ చేసేవాడిని అంటాడు ఆయన. సో ఇలాంటివి నేను చాలా చూశాను, అది చాలా ఇంపాక్ట్ నాకు. లైక్ మా మదరు తర్వాత అంటే ఇంపాక్ట్ చూపించింది తేజ గారే. ఓకే, 16 years ఆఫ్ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు. అండ్ కోవిడ్ టైం నాకు తెలిసి అందరినీ కదిలించేసింది. సో అంటే లైక్ మాకు తెలియని పాయింట్ ఏదైనా ఉందా భాషా గారి లైఫ్లో, అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు? అప్స్ ఇప్పటి వరకు చెప్పారు, ఇస్ దర్ ఎనీ డౌన్స్, డిప్రెషన్లోకి వెళ్ళడం? అవునండి, ఫస్టే మేము వేసుకొచ్చా ముందే, కరెక్ట్గా ఎగ్జాక్ట్ ముందే వెళ్ళాను. యాక్చువల్ మేము వేసుకొచ్చాం సెకండ్ మూవీ కంటే ముందు, అది అనుకుంటారు సెకండ్, నేను తేజ గారిది మూవీ ఒకటి చేశాను, నీకు నాకు డాష్ డాష్ అని. లైక్ మేలో నీకు నాకు డాష్ డాష్ రిలీజ్ అయింది, ప్రిన్స్ హీరో దాంట్లో, దాని ఇంట్రొడక్షన్ ఆయన, అదే సినిమా ఫస్ట్ అయినది ప్రిన్స్. దాని తర్వాత జూన్లో మేము వేసుకొచ్చాం వచ్చింది. నేను నీకు డాష్ డాష్ చేశాను, దాంట్లో చాలా రోజులు చేశాను, ఆల్మోస్ట్ 40 days చేశాను.
అసలు డబ్బులు కూడా ఏం సరిగ్గా తీసుకోవాలా. ఇంట్లో వాళ్ళు మళ్ళీ తేజ గారు ఇచ్చారు సెకండ్ టైం అది నాకు ఇవ్వడం. ఇంట్లో వాళ్ళకి మంచి ఇది ఉన్నది, మళ్ళీ మంచిది ఇస్తారేమో ఈసారి హిట్ కొడతాడేమో అది ఇది అని అన్నాక నాకు చెప్పకుండా డాడీ ఆ సినిమాకి వెళ్ళారు. నీకు నాకు డాడ్ డాష్ రిలీజ్ అయితే దాంట్లో ఏం కట్ అయ్యాయో ఏమున్నాయో నాకు తెలియదు అసలుకి. దాంట్లో ఆల్మోస్ట్ అంతా డిలీట్ అయిపోయింది, ఒక సీన్ తప్ప. వెనకాల ఎక్కడో కనపడుతుంటా తప్ప ఒక సీన్లో మాత్రం క్లోజ్ ఉండి ఒక డైలాగ్ ఉండి ఉంటుంది. అది డాడీ చూసి చాలా ఫీల్ అయిపోయారు. ఫీల్ అయిపోయి నన్ను ఘోరంగా తిట్టేశారు. అనవసరంగా స్టడీస్ని పక్కన పెట్టేది చేసి నువ్వు స్టడీస్ కంటిన్యూ చేయి, నెక్స్ట్ జాబు, అసలు పిచ్చి సినిమాలు ఇవన్నీ వేస్ట్, నువ్వు చెయ్యకు అది అంటే ఎప్పుడు తిట్లానన్న ఆయన అంతలా చాలా ఘోరంగా తిట్టేశారు. తిడితే నేను చాలా పడిపోయాను. అంటే ఒకనే కొడుకును కదా, నన్ను చాలా గారాభంగా పెంచారు, నన్ను తిట్టరు కొట్టరు. అలాంటి మా ఫాదర్ నన్ను ఫస్ట్ టైం ఇంతలా తిట్టాడే అనేది అసలు నేను అంటే అది తట్టుకోలేకపోయాను. అసలు ఘోరంగా ఏడ్చేసి అసలు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయా. అసలు ఇంకా ఎక్కువ నా లైఫ్లో ఇప్పటివరకు కూడా మళ్ళీ అంతలా ఏడ్లా నేను. అసలుకి మా ఇంటి దగ్గర పక్కన మెట్ల దగ్గర ఉంటే అక్కడికి పక్కన వెళ్ళి కూర్చొని చాలా ఏడ్చేశాను. ఏంట్రా బాబు నేను ఏదో అనుకున్నాను ఇది అని. ఇంకా సరే వదిలేద్దామనే ఫీలింగ్లో ఉన్నా. ఇంకా మేము వేసుకొచ్చాం, అంతా కంప్లీట్ అయిపోయింది, డబ్బింగ్ అంతా అయిపోయింది, అది కూడా రిలీజ్ ఉందని తెలుసు. కానీ ఇంకా అదైనా అంతే అవుద్ది అని, ఇంక సినిమాలే ఇంతే, మనం ఇంక సక్సెస్ అవ్వడాలు అవన్నీ ఏమి ఉండవు అని అనుకున్నాక మేము వేసుకొచ్చాం, రిలీజ్ అయింది. మేము వేసుకొచ్చాం, రిలీజ్ అయ్యి మార్నింగ్ షో టాక్ వచ్చింది. సినిమా చూడలా, భయమేసి. టాక్ వస్తుంది బాగానే ఉంది అంటున్నారు, ఏముండదు ఇదంతా, ఎందుకు హిట్ అవుతాయి, తనేష్ ఏం పెద్ద హీరో కాదు అప్పుడు, కొత్త డైరెక్టర్ అయిన తినాద్ గారు, ఇది కూడా ఫ్లాప్ అయి ఉంటుంది అనుకుని నేను సినిమాకి వెళ్ళా. మళ్ళీ మా ఫాదర్ మా మదర్ని తీసుకొని వెళ్ళారు. సెకండ్ షోకి వెళ్ళారు. ఆయనకి ఉంది, ఆయన ఏంటంటే తర్వాత చెప్తా ఆయన ఎందుకు ఉంది అనేది. సో ఆయన సెకండ్ షోకి వెళ్ళారు. నాకు సినిమాకి వెళ్ళారని కూడా తెలుసు, అంటే వెళ్ళారు. నన్ను అడిగారు, నేను రానులే అన్నాను. వెళ్ళొచ్చి 1 o'clock 1:30కి ఇంటికి వచ్చి నేను పడుకున్నా. ఫుల్గా పడుకుంటే డోర్ బయట నుంచి పెట్టేది వెళ్ళారు. ఓపెన్ చేసి వచ్చి డాడీ నన్ను తట్టి లేపారు. ఆ టైం లేరా అంటే చూస్తే డాడీ కళ్ళలో నీళ్ళున్నాయి. అంటే ఏమండి డాడీ అని నాకు షాకు. ఏమండి డాడీ అంటే ఇలా తీసుకొని ఇలా హగ్ చేసుకున్నారు. హగ్ చేసుకున్నప్పుడు నాకు అసలుకి ఇంకా అంటే నేను అసలుకి ఇట్లాంటి ఇంట్రెస్ట్లో చాలా చూశాను, అందరు ఏడ్ చేస్తుంటారు కానీ మీరు అసలు ఏడిపించేశారు. అసలు నాకు అంటే యాక్చువల్గా ఇష్టం ఉండదు. నేను 6 రోజులు పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా అందుకే అవాయిడ్ చేశాను. అంటే మనం రియల్గా మాట్లాడినప్పుడు ఇది ఏడ్చి వేరే వాళ్ళు చూసి ఎందుకులే, నా కష్టాలు ఇవన్నీ తెలియడం అనవసరము, నేను యాజ్ యాక్టర్గా ఉన్నాను అనుకున్నాను. సో ఆ రోజైనా హగ్ చేసుకొని చాలా ప్రేజ్ చేశారు నన్ను. నేను ఏమనుకున్నాను రా, లైక్ నువ్వు అచీవ్ చేసావు, అంటే నువ్వు అసలు యాక్టర్ అవుతావా, అసలు నీ యాక్టింగ్ స్కిల్ ఉందా, ఇదంతా కూడా నాకు తెలియదు, ఏదో చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఆ సినిమాలో నన్ను ఏడిపించేసావు అన్నాడు ఆయన. ఆ ఫీల్తో నేను హగ్ చేసుకోవాలనిపించింది అనేసరికి నాకు అసలు అంత మించిన అవార్డు ఇప్పటివరకు నాకు అంత అంటారు కదా, ఒక హై అంటాం కదా, ఆ హై నాకు ఇప్పటివరకు ఏది ఇవ్వలా, సినిమా ఏది ఇవ్వలా నాకు. అప్పుడు ఇచ్చింది, ఇప్పటివరకు నేను ఆగల. సో అక్కడ నుంచి చాలా కాన్ఫిడెంట్గా, అప్పటి నుంచి నాకు ఇంట్లో అసలు సపోర్ట్ చేయకపోవడం ఏమీ లేదు. ఒక్కనే కొడుకైనా నేను చాలా హడ్డల్స్, నేను డబ్బులు సరిగా రావు, కొన్నిసార్లు ఖాళీగా ఉంటాను 2-3 నెలలు అయినా కూడా అసలు ఏ రోజు డాడీ వచ్చి క్వశ్చన్ అడిగి అసలు వదిలేశారు. అసలు ఫుల్గా నేనే అనుకుంటాను, ఇంకా ఏమైనా అనుకుంటున్నారేమో అంటే నీ అంతలు నేనే చెప్పేవాడిని, ఇలా నాకు డబ్బులు రావాలి కానీ రాలేదు, లేదా పలానా షూటింగ్ ఏదో పోస్ట్పోన్ అయింది అందుకే ఖాళీగా ఉన్నాను అని చెప్పేవాడిని. కానీ పర్లేదు అనేవాళ్ళ ఆయన. అంటే ఆయన నా కోసం అలా నన్ను సపోర్ట్ చేయడానికి, ఆయనకు సహకరించకపోయినా ఆయన హెల్త్ ఆయన కూడా బాగా కష్టపడ్డారు ఆయన నా కోసం. సో అది అక్కడ నుంచి ఇంకా అది అక్కడ డిప్రెషన్ అయింది తప్ప, ఇంకా నా కరోనా టైంలో కూడా భయపడ్డాను కానీ డిప్రెషన్ వెళ్ళా. డిప్రెషన్ పాయింట్ అదే, మేము వేసుకొచ్చాం కంటే ముందు ఇమ్మీడియట్ హ్యాపీనెస్ కుదిరింది అలాగా. ఓకే. సో అంటే లైక్ మీ ఫాదర్కి ఆ క్యారెక్టర్ తర్వాత బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది? ఆ తర్వాత ఆయనకి నచ్చింది డిస్కో రాజా బాగా నచ్చింది. ఈగల్ కూడా చాలా బాగా నచ్చింది. ఆయన అంటే ఈగల్ ఫస్ట్ టైం ఆయన చెప్పింది ఏంటంటే నచ్చింది బాగా, నువ్వు చాలా బాగున్నావు చూడడానికి, అసలు నువ్వు కాదేమో అన్నట్టున్నావు, నువ్వు కాదేమో అన్నట్టున్నావు, ఏదో సెపరేట్గా చేసుకొని నువ్వు మేకఓవర్ చేసుకొని చేసినట్టుగా ఉంది, ఇంతకుముందు సినిమాలకి ఇది అసలు ఈ సెపరేట్, ఇది నాకు తెలిసి నీకు దీని నుంచి మళ్ళీ ఇంకా వేరేలాగా వస్తాయి అన్నీ అని అన్నారు ఆయన. నచ్చాయి ఆయన నాకు సినిమాలే. అఫ్ కోర్స్ నేను కొడుకు కాబట్టి అన్నీ నస్తాయి ఆయనకి. నేను ఫ్లాప్ సినిమాలు చేసినా నా క్యారెక్టర్ వరకు బాగా చేసావు అంటారు, అవన్నీ ఓకే.
నవ్వుతారు. ఎక్కువ నాతో ఎక్స్ప్రెస్ చేయరు యాక్చువల్, మా మదర్తో చేస్తారు. ఓకే, ఫాదర్స్ అందరూ అంతే. అక్కడ వాళ్ళు ఎలా చేశాడు కదా, బాగున్నాడు కదా, అది మా మదర్ నాకు డైరెక్ట్గా చెప్తారు. ఓకే. మా ఫాదర్ అలా కాదు. అండ్ నాకు లైక్ ఇంతకుముందు చెప్తూ ఏమన్నానంటే ఆయనకి ఎందుకు నన్ను సపోర్ట్ చేయాలనిపించింది లేదా ఆయనకి ఎందుకు ఇష్టం ఇవన్నీ అంటే, ఆయన నేను పుట్టకముందే ఆయన యాక్చువల్గా ఏమంటారు పౌరాణికం ఆర్టిస్ట్, ఆయన థియేటర్ ఆర్టిస్ట్. సో ఆయన దాంట్లో డబ్బులు రావట్లేదు, ఏం రావట్లేదు మా తాతయ్య గారు తిడితే ఆయన అవన్నీ మానేసి ముంబైకి వెళ్ళిపోయారు. అక్కడ ఒక డిజైనింగ్గా నేర్చుకొని అక్కడ గార్మెంట్స్లో పనిచేస్తూ అలా అక్కడ సెటిల్ అయ్యారు అన్నమాట. నేను కొన్ని రోజులు చిన్నప్పుడు నేను ముంబైలోనే ఉన్నా. నా 4th క్లాస్, నా 9 years అప్పటి నుంచి ఇక్కడ ఉన్నా నేను హైదరాబాద్లో. సో ఆయనకి ఏంటంటే ఆయనకు కూడా ఉండింటది కదా యాక్టర్గా అనేది. నేను అవ్వలేకపోయింది, నా కొడుకు. సో అది నాకు తర్వాత తెలిసింది. తర్వాత నేను నా ఫస్ట్ సినిమా ఓకే అయింది అన్నాను కదా, ఓకే అయ్యింది అన్నాక ఆయన మా మదర్తో చెప్తే మా మదర్ వచ్చి మా మదర్ చెప్తుంటే నేను విన్నాను. ఓకే. లైక్ బ్లడ్లో ఉంటుంది చూడరా ఒక గర్వంగా అనమాట ఆయన. ఓకే. అండ్ బహిష్కరణ విషయానికి వస్తే లైక్ సో మెనీ ఎమోషన్స్ ఆర్ దేర్ అన్నారు కదా. సో మనకి ఎమోషన్స్ అని అంటే మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మ్యూజిక్ ఎంతవరకు మెప్పిస్తుంది? తప్పకుండా అండి. సిద్ధార్థ్ గారు చేశారు. ఆయన ఇంతకుముందు కొన్ని సినిమాలు చేశారు. ముఖేష్ గారు లైక్ ఆయన ఏంటంటే అండి, ఎవరి దగ్గరైనా ఆల్మోస్ట్ ఇంకా ఎడ్జ్ వరకు తీసుకుంటారు. అలా నా దగ్గర కూడా తీసుకున్నారు, అలా శ్రీతేజ్ గారి దగ్గర కానీ ఎడ్జ్ అంటే ఇంకేముంది మొత్తం తోడేస్తారన్నమాట. అలా నాకు తెలిసి సిద్ధార్థ్ గారి దగ్గర కూడా నాకు తెలిసి మ్యూజిక్కే 7-8 నెలలు పట్టింది అనుకుంటా. ఒరిజినల్ స్కోర్ కోసం ఒరిజినల్గా ఆ ఊర్లోకి వెళ్ళి ఆ డప్పులు ఆ సౌండ్లు ఒరిజినల్గా వెళ్ళి వీళ్ళు రికార్డ్ చేసుకున్నారు. నేను మధ్యలో అడిగేవాడిని ఏం జరుగుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిందా, ఫస్ట్ కాపీ వచ్చిందంటే లేదు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, సౌండ్స్ రికార్డింగ్ జరుగుతున్నాయి, బీజిఎం జరుగుతుంది. అంటే ఎన్ని రోజులు చేస్తారండి అంటే ఒరిజినల్ సౌండ్స్ కోసం గుంటూరు వచ్చాను, ఆ ఊరికి వచ్చాను, ఈ ఊరికి వచ్చాను అనే వాళ్ళు. సో ఆయన సిద్ధార్థ్ గారితో కలిసి ట్రావెల్ అయ్యి వాళ్ళంతా టీం వర్క్గా. సిద్ధార్థ్ గారు కూడా చాలా మంచి, అంటే మీరు ఇప్పుడు ట్రైలర్లో చూస్తే 3 వేరియేషన్స్ ఉంటాయి. స్టార్టింగ్కి, వైలెన్స్కి, ఆ డ్రామాకి 3 వేరియేషన్స్ ఇచ్చారు. దీంట్లో ఆల్మోస్ట్ 8 లైక్ వాల్యూమ్స్ ఉంటాయంట. నేను కూడా వినలా. లైక్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక వాల్యూమ్ లాగా 8 వాల్యూమ్స్ ఉంటాయి. ఒక 2 సాంగ్స్ ఉంటాయి. సో నాకు తెలిసి మ్యూజికల్గా అంటే మనం వినే పాటలని అన్నాను, విని దీన్ని రోజు పెట్టుకొని డ్యాన్స్లు వేస్తారన్ను. అలాంటి సినిమాయే కాదు ఇది, అలాంటి సిరీసే కాదు, సంథింగ్ డిఫరెంట్. ఎస్, కొన్ని వినడానికి మనకు వింటేనే ఆ సీన్ లేపే సీన్లు, లైక్ ఆ సీన్ని లేపుతాయి, ఓకే, పైకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే బీజిఎంలు కానీ అలాంటివి ఇచ్చాడు ఆయన డెఫినెట్లీ. సో బేసికల్గా మీరు కెరియర్ స్టార్ట్ అయినప్పుడే చాలా మంది కమెడియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, సునీల్ గారు, వీళ్ళందరూ కూడా, సప్తగిరి గారు, సో వీళ్ళందరూ కూడా యాజ్ అన్ కమెడియన్ గానే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. బట్ దే ఆల్ ఆర్ నౌ హీరోస్. అంటే వాళ్ళు మెయిన్ లీడ్ గా పెట్టి కొన్ని మూవీస్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు భాష గారికి ఆఫర్ ఏం రాలేదా? అంటే అంత ఈజీ కాదండి. ఇప్పుడు వాళ్ళకి వచ్చాయంటే రీజన్ ఏంటంటే వాళ్ళు యాజ్ ఎ కమెడియన్ గా చాలా స్టార్ రేంజ్కి వెళ్ళారు కాబట్టి ఒక ప్రొడ్యూసర్ నమ్మాడు. ఇప్పుడు ఒక సినిమా వీళ్ళ కోసమే చూస్తున్నారంటే మనం లీడ్గా పెడితే కూడా మనం థియేటర్కి వచ్చి చూస్తారనేది నమ్మారు కాబట్టి పెట్టారు. నేను స్టార్ రేంజ్కి వెళ్ళా, ఎప్పుడు వెళ్తానో లేదో నాకు అది అనవసరం. యాక్చువల్లీ నేను పెద్ద పట్టించుకోను. నా మైండ్లో ఒకటి ఏంటంటే మనం మంచి క్యారెక్టర్లు చేయాలి, మనం తర్వాత లేకపోయినా మన క్యారెక్టర్లను చూసి మనం గుర్తుపెట్టుకోవాలి. నేను సినిమాల్లో రావడానికి కారణమే అదే. నేను రేపు ప్రపంచంలో లేకపోయినా నన్ను గుర్తుపెట్టుకోవాలి జనాలంటే సినిమా అనేది ఒకటి మంచి సిస్టమ్. సో అందుకే ఇక్కడికి వచ్చాను. సో స్టార్ అవ్వాలి, నేను కూడా హీరోగా చేయాలనేది లేదు. కానీ ఎప్పుడు ఈ డిఫరెన్స్లు కనపడతాయంటే మనకు ఆన్ సెట్కి వెళ్ళినప్పుడు మనకు హీరోని చేసినంత ప్యాంపరింగ్ వేరే ఆర్టిస్టులు చేయరు. అది కొత్త హీరో ఉండొచ్చు, పాత హీరో ఉండొచ్చు, హీరో గారు వచ్చారా, హీరో గారికి రా, హీరో గారికి ఇదిరా, హీరో గారికి అదిరా అని చేసిన అనిపిస్తా, హీరో అయితే ఇంతలా ఉంటుందా, ఆ ఒక్క క్షణం తప్పించి అరే మనం కూడా హీరో అవ్వాలి, సప్తగిరి అన్న అయ్యారు మనం కూడా అవ్వాలి, లేదా ఇప్పుడు సుహాస్ అయ్యారు నేను కూడా అవ్వాలి, అలా ఎప్పుడు లేదండి. కంపారిజన్స్ లేదు. ఎందుకంటే ఎవరు వే వాళ్ళది, వాళ్ళు ఆ వేలో వెళ్తున్నారు, లేదా వాళ్ళకి ఆ లక్ ఉంది, అక్కడ తీసుకెళ్ళింది. నేను అసలు అక్కడ ఆలోచించలేదు. నేను యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తీసుకుంటున్నాను. నేను హీరోగా ట్రై చేయట్లా, అసలు నాకు ఆ మైండ్లో లేదు. ఎప్పుడైనా ఆపోజిట్గా వస్తే అప్పుడు మాత్రం డెఫినెట్గా జాగ్రత్తగా చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు హీరోగా చేసినప్పుడు ఎన్ని లైక్ రిఫ్లెక్షన్స్ ఉంటాయో, ఫ్లాప్ అయితే హిట్ అయితే చాలా డేంజర్. అది యాక్చువల్గా చాలా డేంజర్. హిట్ అయితే పర్లేదు కానీ ఫ్లాప్ అయితే మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది. గ్యాప్ వచ్చేస్తుంది. సో అది అప్పుడు మాత్రం ఒకవేళ వస్తే చేయను అని అనను, చూస్ చేసుకుంటాను. లైక్ ఇది బాగుంది వీళ్ళు చేస్తారు, లేదా నేను ఇది చేయగలను, ఈ క్యారెక్టర్ మనకైతే బాగుంటుంది అనుకుంటే చేస్తా. ఓకే, సో నౌ యు ఆర్ కమింగ్ విత్ బహిష్కరణ. అండ్ బహిష్కరణ తర్వాత ఏం ప్రాజెక్ట్స్ రాబోతున్నారు? బహిష్కరణ తర్వాత అండి మీకు ఒకటి రిలీజ్ కంటే సప్తగిరి గారితో ఒకటి చేశానండి, పెళ్లిగాని ప్రసాద్ అని, అది వస్తుంది. అది కూడా మంచి రోలు.
ఇంకేముంది ఐ థింక్ మిరాయిలో కూడా ఉన్నారు అవన్నీ ఉన్నాయి, అవి షూట్ లో ఉన్నాయి కదా, అచ్చా, రిలీజ్ కి సంబంధించి చెప్తున్నాం మీకు. ఓకే, రిలీజ్ కి రిలీజ్ లైక్ అయిపోతాయి ఇయర్ లో అన్నట్టుగా, అవన్నీ ఇప్పుడే అవ్వవు స్వయం ఇవన్నీ ఎప్పుడవుతాయి కూడా తెలియదు. ఓకే. సో అలా షూట్ లో ఉన్నాయి అయితే చాలా జరుగుతున్నాయి షూట్ లో కొత్త హీరోస్ తో, లైక్ కొత్త వాళ్ళతో చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాను. రీజన్ అంటే ఏం లేదు, చిన్న ఇది ఇప్పుడు స్టార్ హీరోలతో ఉంటే మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి, కొత్త వాళ్ళతో ఉంటే మన ఏజ్ గ్రూప్ ఫ్రీడమ్ ఉంటుంది, బాగా కొత్త డైరెక్టర్ ఉంటారు, బాగా చేయొచ్చు అనే ఫీలింగ్, ఇంతే, ఇంకేం లేదు. డబ్బులు ఎవరైనా ఎప్పుడైనా ఎగ్గొట్టారా అండి షూటింగ్స్ అయిపోయిన తర్వాత? ఎంత పోగొట్టుకున్నారు? అండి నా దగ్గర లిస్ట్ కూడా ఉంటుంది, దాదాపు ఎంత రౌండ్ ల్యాక్స్ లోనే నాకు తెలిసి ఒక 4 to 5 lakhs. 4 to 5 lakhs. ఒకరు 50,000 అని, ఒకరు 30,000 అని, ఒకరు 5,000 అని. వస్తాయి అవి మళ్ళీ? రావు అంతే ఇంకా అవి. ఓకే. సో ఎలాగో బిగ్ బాస్ గురించి మీ డైరెక్టర్ కూడా బిగ్ బాస్ ప్రోమోలు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి, ఏంటి భాషా గారికి బిగ్ బాస్ ఆఫర్స్ వస్తున్నాయంట, రిజెక్ట్ చేస్తున్నారని వినిపిస్తోంది బయట, అది ఎంతవరకు నిజం? యాక్చువల్ ముఖేష్ గారే చెప్పారు నాకు ఇది స్టార్ట్ అయినప్పుడు. ముఖేష్ గారే ఆ సీజన్ 6 or 5 మరి కరెక్ట్ గుర్తులేదు నాకు, 6 ఏనేమో, అడిగారు నన్ను, అక్కడ రిక్వైర్మెంట్ ఉందంట ఒక కమెడియన్ది. సో నా బదులు వేరే వాళ్ళని పంపించారు, అడిగితే ఆయనకి మంచి యాక్సెస్ ఉంది కదా, సో నన్ను అడిగారు వెళ్తావా చెప్తాను నేను అంటే, అయ్యో లేదంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నాకు అసలు ఫస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, నా గురించి అందరికి తెలిసిపోతే ఇంకేముండదని అలా హైడ్ చేయాలనుకుంటాను నేను, సో వద్దండి బాబు, చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు, చూస్తాను నేను. చూడడానికి రీజన్ ఏంటంటే సైకలాజికల్ థింగ్స్ తెలుస్తాయి మనకు, ఎవరు ఎలాంటి టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నారు, నాకు అది బాగా ఇష్టం, అన్ని అబ్జర్వ్ చేస్తుంటా రియల్ లైఫ్ లో కూడా, అక్కడ కూడా లైక్ మీరు ఒక చిన్న స్టాఫ్ తో ఎలా బిహేవ్ చేస్తున్నారు, నాతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, సో అక్కడ బట్టి మీ క్యారెక్టర్ ని జడ్జ్ చేయొచ్చు మనం ఈజీగా. సో అది దానికోసం చూస్తాను నేను, అక్కడ క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఒకవేళ ఆపోజిట్ ఉంటే వాడితో ఎలా మాట్లాడతారు, వాడిని ఎలా రివ్యూ తీసుకోవాలనుకుంటారు, కొంతమంది ఈక్వల్గానే ఉంటారు, ఎందుకు లేరా వదిలేరా అంత పడదా. సో ఇవన్నీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నాకు దాంట్లో. అది స్క్రిప్ట్ అది ఇది అని అంటారు కానీ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వెళ్ళారు కదా, చెప్తారు స్క్రిప్ట్ ఏమి ఉండదు, స్క్రిప్ట్ ఎవరిది ఉంటుంది, బిగ్ బాస్ వాళ్ళది ఉంటుంది, వీళ్ళకి ఆ స్క్రిప్ట్ తెలియదు అంతే. బేసికల్ గా అంటే లైక్ ఇప్పుడు వస్తున్న మాట నిజమే, మీరు వద్దండి. ఇన్ ఫ్యూచర్ సంగతి ఏంటి? లేదండి ప్రస్తుతానికి కదా, నాకు అసలు భయమే. నాకు యాక్చువల్ గా వెళ్ళాలని ఉంది, వెళ్ళి ఒకసారి ఒక రోజైనా అట్లా ఉండాలని ఉంది కానీ తప్పిస్తే, కానీ భయం ఉంది చాలా. ఏది మీ ఫేవరెట్ సీజన్? ఫేవరెట్ సీజన్ నాది సెకండ్ సీజన్ అండి. కౌశల్ విన్నర్ అయ్యారు కదా అది, ఇంకా ఆయన సింగర్ ఉన్నారు కదా రాహుల్ సిప్లిగంజ్ గారు, అది అవి మంచి ఫేవరెట్. అదే బాగా అంటే హైప్ గా ఉండింది. నేను హిందీ కూడా చూస్తాను, సో హిందీతో పోలిస్తే ఆ హిందీకి ఈక్వల్ గా ఉండింది ఫైట్స్ కానీ అవన్నీ భలే ఉండే. హిందీ కూడా చూస్తున్నారని అంటే త్వరలో మేము చూడొచ్చు మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్. ఏమో మరి అంత సబ్ కాన్షియస్ ఎక్కడన్నా వెళ్ళిపోతానేమో తెలియదు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మీ బహిష్కరణ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అవ్వాలి అని, మా చిట్టి మా అందరికి అలా ఓన్ అయిపోవాలని మనస్ఫూర్తిగా. జూలై 19th వస్తుంది, మీరు కూడా చూడండి. షూర్, తప్పకుండా చూసి నాకు మెసేజ్ చేయండి, లైక్ ఎలా పక్కాగా నేను మెసేజ్ చేస్తాను, మాట్లాడతాను. అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత కూడా వి విల్ డిస్కస్. షూర్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. మన భాషా గారితో ముచ్చట్లు అయిపోయాయి కాబట్టి డెఫినెట్లీ అందరూ బహిష్కరణ వెబ్ సిరీస్ చూడండి. ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఐ డ్రీమ్స్.